సో యెస్, 'విక్రమ్ ఆన్ డ్యూటీ' హాట్‌స్టార్‌లో మనందరికీ ఒక్కసారిగా ఒక ప్రపంచనంలాగా ముందుకొచ్చిందనమాట. ఏంటబ్బా ఇది అని అందరి అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తూ ట్రెండింగ్ నంబర్ 1లో దూసుకుపోతూ స్ట్రీమింగ్ మినిట్స్‌ని హంట్ చేస్తూ మన ముందుకొచ్చేసింది అని చెప్పాలి. సో యెస్, మరి 'విక్రమ్ ఆన్ డ్యూటీ' అంటూ మనందరి ముందుకి ఎస్పెషల్‌గా థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్, ఇన్వెస్టిగేషన్ ఈ జాన్రాని బాగా ఇష్టపడే ప్రేక్షకులందరినీ మనకి టీవీకి, ఫోన్‌కి కట్టి పడేసేలాగా మన ముందుకి ఈ వెబ్ సీరీస్ అయితే వచ్చేసింది అని చెప్పాలి. జనరల్‌గా వెబ్ సీరీసెస్‌కి కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. మినిమమ్ ఇన్ని ఎపిసోడ్స్ ఉండాలి అండ్ ఇంత మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉండాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఒక్కసారిగా ఒక బింజ్ వాచ్ చేసేస్తూ ఉంటాము. కానీ నాకు తెలిసి దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ మేబీ 'విక్రమ్ ఆన్ డ్యూటీ' మనకి ఒక్కసారిగా కాదు, వారం వారంకి కూడా మనకి ఆ లెవెలప్ అవుతూ మనందరినీ ఎంగేజ్ చేస్తూ మళ్ళీ ఇంకొక 4 ఎపిసోడ్లు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూ చేసే ఒక డిఫరెంట్ ఫార్మాట్‌లో మన ముందుకి 'విక్రమ్ ఆన్ డ్యూటీ' తీసుకొచ్చేసారు అని చెప్పాలి. సో ఇంత ఇంట్రెస్టింగ్ ఫార్మాట్‌లో మనందరినీ అటెంటివ్‌గా కూర్చోబెడుతూ చాలా ఎంగేజ్ చేయడానికి, మనందరికీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇవ్వడానికి టీమ్ అందరూ రెడీగా వచ్చేసారు. సో ఆల్రెడీ ద ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ఆఫ్ దిస్ సీజన్ అండ్ ఆఫ్ కోర్స్ దిస్ వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోవడం, అందరూ చూసి ఎంజాయ్ చేయడం అండ్ దీని నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే హుక్ మీద అలాగా వెయిట్ చేస్తూ ఉండడం కూడా జరుగుతోంది. కాబట్టి మన టీం అందరికీ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ ఇంత మంచి సక్సెస్ సాధించినందుకు. సో యెస్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ గురించి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి, అఫ్కోర్స్ ఎంటర్టైన్మెంట్ని ఇష్టపడే ఆడియన్స్కి కూడా పరిచయం అవసరం లేని పేరు అని చెప్పాలి జ్ఞాపిక. సో అటువంటిది అనిల్ కడియాల గారు అండ్ ప్రవీణ కడియాల గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు ఏం చేసినా సంథింగ్ యూనిక్, సంథింగ్ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూనే ఉంటుంది. బికాస్ జనరల్గా ప్యాషన్, విజన్ ఉన్న ప్రొడ్యూసర్స్ మాత్రమే కాదు వీళ్ళు, లవ్ అండ్ కంపాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్గా మనందరికీ తెలుసు. కాబట్టి సో డెఫినెట్గా యూ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ ద ఇండస్ట్రీ. సో హార్టీ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్ బ్రహ్మరుద్ర గారు చాలా అద్భుతంగా ఈ సీజన్ని డిజైన్ చేసి మా ముందుకు తీసుకొచ్చారు. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ అఫ్ కోర్స్ మన ద మిస్టర్ కూల్ అండ్ స్మార్ట్ విక్రమ్. సో మనకి యూనిఫామ్ కూడా అవసరం లేదు, మనకి జస్ట్ బ్రెయిన్ చాలు అన్నట్టుగా ఒక డిఫరెంట్ యూనిక్ క్యారెక్టరైజేషన్ నిఖిల్ గారు. ఐఎమ్ ష్యూర్ మిమ్మల్ని టీవీ ఇండస్ట్రీ నుంచి, ఎస్పెషల్లీ బిగ్ బాస్ నుంచి అభిమానించే ప్రేక్షకులందరికీ ఇది ఒక ట్రీట్ అని చెప్పాలి మీ నుంచి. సూపర్బ్ అండి, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ మా విక్రమ్ అయితే ఇక్కడ వేద అంట. నాకైతే ఆ పేర్లు భలే అనిపించాయి తెలుసా. అషు, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ, వెరీ హ్యాపీ టు సీ యూ దిస్ ఇలాంటి ఒక క్యారెక్టర్లో. ఐ థింక్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మిమ్మల్ని మేము ఇంకా ఎక్కువగా చూసి ఎంజాయ్ చేస్తాము, వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ సమీర్ గారు, వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అండి, వెల్కమ్ బ్యాక్. అది కూడా పోలీస్ రోల్లో చూడడం ఇంకా ఇంకా హ్యాపీ. అండ్ ఎస్, మా ఫ్యామిలీ, మా పేరెంట్స్, అక్కడ హంట్ టీము అందరూ రెడీగా ఉన్నారు. కాబట్టి మనం ఓ పని చేద్దాం, స్పీచెస్లోకి మాటల్లోకి వెళ్ళిపోయే ముందు ఈ సినిమాకి, ఐ మీన్ ఈ సీజన్కి, సిరీస్కి సంబంధించి కొన్ని ప్రోమోస్ రెడీగా ఉన్నాయి. సో విత్ కీరవాణి సార్స్ పర్మిషన్ ఒక్కసారి ప్రోమోస్ ఆఫ్ దిస్ 'విక్రమ్ ఆన్ డ్యూటీ' ఆన్ స్క్రీన్ చూసేద్దాము. సో కెన్ వీ హ్యావ్ ద ప్రోమోస్ ప్లీజ్? ఓకే, సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ అయితే చూసేసాము. నిఖిల్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగా కనిపిస్తున్న ప్రోమోస్ నిజం చెప్పాలి అని అంటే. సో చాలా ఒక కూల్ యాటిట్యూడ్తో ఎంత సటిల్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ నిజంగా నిఖిల్ గారు. అటు ఒక పక్క సమ్ పీటీఎస్డీ యు ఆర్ గోయింగ్ త్రూ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఎవ్రీథింగ్, యూ హ్యాండెడ్ సో వెల్. చాలా చాలా బాగా అనిపించింది. ఐఎమ్ ష్యూర్ ఇంకా రాబోతున్న ఎపిసోడ్స్లో మేము కంప్లీట్గా విక్రమ్కి అలా హుక్ అయిపోతామని అనిపిస్తోంది చూస్తుంటే. సో వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ ఈ సిరీస్కి సంబంధించి మనందరికీ డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్స్ లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం కూడా ఇక్కడ నుంచి మన బ్రెయిన్ వాడడానికి ట్రై చేస్తూ ఉంటాం, ఎవరై ఉంటారు, ఎందుకై ఉంటుంది అని చెప్పేసి. సో కాబట్టి ఈ స్పేస్ అనేది జనరల్గా చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్కి చాలా ఇష్టమైన జాన్రా కూడా. కాబట్టి సో మన జియో హాట్‌స్టార్లో ప్రతి వారము ట్రెండింగ్ నెంబర్ 1లోనే ఉంటుంది అన్నది క్లియర్గా అర్థమైపోయింది ఈ ప్రోమోస్ కూడా చూసిన తర్వాత. సో ఎవ్రీ ఎపిసోడ్ మనకి ఒక కొత్త ట్విస్ట్ తోటి, కొత్త కాంటెంట్ తోటి, కొంత కాంటెక్స్ట్ తోటి మన ముందుకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో 'విక్రమ్ ఆన్ డ్యూటీ'. సో ఎస్, మరి ఇప్పుడు ఈ సిరీస్కి సంబంధించి మనం టీమ్ మెంబర్స్ మాటలు విందాము. అయితే మనం అందరినీ పిలిచి ఫోటో ఆప్కి వెళ్ళే కంటే ముందు నాకు తెలిసి ఒక్కొక్కరుగా, అంటే టెక్నీషియన్స్ మాటల్ని ముందు వింటూ అలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి సో ముందుగా ఐ థింక్ శ్రీహర్ష గారిని వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము, ఎందుకంటే స్టోరీ నుంచే ఏదైనా మొదలవుతుంది కదా. సో ఈ సిరీస్కి స్టోరీ, స్క్రీన్ ప్లే అందించిన శ్రీహర్ష గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
అలాగే స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అందించిన ఆర్కే గారు ఇక్కడే ఉన్నారు. వారికి కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆర్కే గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ ఆఫ్ కోర్స్ మనం వింటూనే ఉన్నాం కదా, ఆ బీజిఎం అదిరిపోయింది మన జాన్రాకి తగ్గట్టే. సుహాస్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మా మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో ఎస్, ముందుగా శ్రీహర్ష గారి మాటలతో మొదలు పెట్టేద్దాం. అందరికీ నమస్కారం అండి. ఏం మాటలు తెలియట్లేదు. టేకెన్ 4 years ఆఫ్ మై లైఫ్ ఫర్ దిస్ అచీవ్మెంట్. యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ డిఎస్పీ అండి. ఐఎమ్ పోలీస్. సినిమా అనే ప్యాషన్ కోసం పక్కకి పెట్టేశా. కొంచెం వాటర్. ఐ నాట్ టేక్ మచ్ ఆఫ్ యూర్ టైం. డిఎస్పీ గారా? డిఎస్పీ గారి నుంచి మనకి ఇలాంటి సిరీస్ వస్తుందంటే ఎన్ని ఇన్వెస్టిగేషన్లు, ఎన్ని సీన్లు మనం చూడొచ్చు. ఓకే, యాక్చువల్లీ ఆపుకోవడానికి ట్రై చేశాను, అవ్వలేదు. బట్ స్టిల్ ఎవ్రీ పోలీస్ డిజర్వ్స్ మెడల్స్, రివార్డ్స్ అండ్ అవార్డ్స్. బట్ మోర్ దాన్ దట్ దే నీడ్ యాంగిల్ ఆఫ్ హ్యూమానిటీ టు సీ దెమ్ అండి. అదొక్కటే నేను అనుకున్నా. ఈ సిరీస్ ఫస్ట్ టైం పట్టుకుని వెళ్ళి హాట్స్టార్కి చెప్పినప్పుడు దే రిసీవ్డ్ ఇట్ విత్ బోత్ ద హ్యాండ్స్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాఘవ సార్, సందీప్ గారు, నందిని అండ్ రమణన్ సార్ అండ్ కుట్టి సార్. వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారండి. బికాజ్ బేసికల్లీ ఐఎమ్ నాట్ ఎ రైటర్, ఐఎమ్ జస్ట్ కాప్. సో ఐ డోంట్ నో హౌ టు రైట్, బట్ ఐ రోట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విత్ ద ఫీలింగ్ దట్ ఇట్ విల్ బి లైక్ బై ది ఆడియన్స్. బికాజ్ మేము చూసిన క్రైమ్ మీరు చూడాలి, మా యాంగిల్ నుంచి చూడాలనేది మా ఆశ. సో ఐవ్ టేకెన్ లాట్ ఆఫ్ టైమ్. నందిని హ్యాస్ గైడెడ్ మీ ఇన్ ఆల్ ద వే, ఆల్ రెస్పెక్ట్స్. అండ్ దీని విక్రమ్ ఆన్ డ్యూటీ అనే షోకి న్యాయం చేసింది ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ నందిని అయితే, ఆన్ స్క్రీన్ విక్రమ్, మై విక్రమ్. ఐ కాల్ హిమ్ యాజ్ విక్రమ్ బికాజ్ అతనే లేకపోతే ఈ షోకి ఇంత రీచ్ వచ్చేది కాదు. బికాజ్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, అమౌంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ హీ హ్యాస్ పుట్ ఇన్ ఈజ్ మోర్ దాన్ ఎనీథింగ్ అండి. And not last least, I'm thankful to my producers, Anil Kadiyala garu and Praveena Kadiyala garu. All was story vinnappudu they believed in me. They have put all their energy and they said like, Harsha garu, we believe you. Story విన్న తర్వాత తీసుకొచ్చి ఒక చెక్ ఇచ్చారు. అది ఇప్పటికీ మర్చిపోలేను. బికాజ్ చాలామంది ప్రొడ్యూసర్స్కి టైం పడుతుంది మనిషిని నమ్మడానికి. బట్ దే ఆర్ నాట్ టేకెన్ మోర్ టైం. థ్యాంక్ఫుల్ టు ప్రవీణ గారు అండ్ అనిల్ కడియాల గారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మెయిన్ థింగ్ ఇస్ బికాజ్ నా ఫస్ట్ సక్సెస్ మీట్ లాంటిదండి ఇది. కిరవాణి సార్ రావడం, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది ఆస్కర్ సార్. ఇట్స్ ఎవ్రీ ఇండియన్స్ డ్రీమ్ ఆఫ్ వినింగ్ అన్ ఆస్కర్. అండ్ మీరు అక్కడికి వెళ్ళి కార్పెంటర్ సాంగ్ పాడినప్పుడు ఐ జస్ట్ గాట్ బ్లోన్ అవే. అండ్ సమీర్ సార్, థ్యాంక్ఫుల్ టు యూ. మీరు రాకపోతే ఆ కమిషనర్ రోలే లేదు. బికాజ్ యూ హ్యావ్ పుట్ ఇన్ ఎవ్రీథింగ్ సార్. మీరు అంటే ఆ విక్రమ్ వల్ల ఎంత పోలీస్ అనే ఒక ఫీల్ వచ్చిందో, మీరు వచ్చి ప్రతి డైలాగ్ చెప్తున్నందుకు ఇట్ ప్లేడ్ అ లాట్ ఆఫ్ రోల్. అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు మై హంట్ టీమ్, ఆర్య, గాయు, అఖిల అండ్ రంగారావు గారు. హీ ఇక్కడ లేరు ఆయన, బట్ హీ హ్యాస్ ప్లేడ్ అ వైటల్ రోల్ ఇన్ దిస్ అండి. స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ రాస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ దట్ అది అందరికీ నచ్చుతుందని రాశాను. అండ్ లాట్ మోర్ టు కమ్ అండి. సెకండ్ కేస్, థర్డ్ కేస్ అండ్ ఇట్ గోస్ ఆన్. ఎవ్రీ కేస్ విల్ బ్లో యర్ మైండ్. I'll show you the crime through my eyes, how I have saw it personally. And thankful to my director, Rudra sir, and all the team. Thank you once again. Thank you. ఇంతకీ ఈ డిఎస్పీ గారే ఆ విక్రమా ఏంటి? అది కమింగ్ సూన్ అండి. కమింగ్ సూన్, అది కూడా సస్పెన్స్ మాకు. అయితే మేము చూడబోయేది రియల్ కేసెస్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ ఉంటాయేమో అని అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్. ఓకే, అది ఏంటి అనేది you'll find out అండి. విల్ వెయిట్ అండ్ వాచ్. yes, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆర్కే గారు విల్ స్పీక్ నౌ. సో ఒక సమస్య మన వరకు వచ్చిందంటే పరిష్కారం మన దగ్గరే ఉందని అర్థం. భలే ఉందండి నిజంగా. I'm standing here because of my wife అండి. she's a doctor. నేను ఇది బిలీవ్ చేసినప్పుడు నన్ను బిలీవ్ చేసిన తను. షీఈ్ ఆల్వేస్ దేర్ విత్ మీ. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. స్పీచ్ అయిపోగానే ఆయనకి ఇంటికి వెళ్ళాలని గుర్తొచ్చింది, అందుకే మళ్ళీ మైక్ తీసుకున్నారు. ఎస్ ఆర్కే గారు ప్లీజ్. థ్యాంక్స్ నందిని, మై ఫ్రెండ్, ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ అనిల్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్, అండ్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్. థ్యాంక్ యూ.
అంతేనండి. సార్ ఇది వాట్సాప్‌లో కూడా పంపించొచ్చు కదా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సుహాస్ గారు ప్లీజ్ మా మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ గారు విల్ స్పీక్ నౌ. హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు సుహాస్. ఇదే నా ఫస్ట్ ప్రాజెక్ట్. ఇట్స్ మై ఫస్ట్ టైం బీయింగ్ ఆన్ స్టేజ్ ఆల్సో. ఐఎమ్ ఎ బిట్ నర్వస్ బట్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ష గారు, థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ దిస్ వరల్డ్. అండ్ ఇట్స్ ఐ మీన్ అనిల్ గారు అండ్ ప్రవీణ గారు, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ మీ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ ద మెయిన్ కాస్ట్ అండ్ crew, your chemistry is great. I think it's inspiring me to make better music every episode. And the main woman behind this project, Nandini ma'am, thank you for guiding me throughout from the beginning. And Kirani sir, thank you for being here and blessing us. Thank you. అమ్మయ్య! ఆయన వెంటనే ఎంత రిలీఫ్ ఫీల్ అయ్యారో. థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురు వెళ్ళి కూర్చోవచ్చు. అండ్ యెస్, ఇప్పుడు మనకు అర్థమైంది కదా, 4 ఎపిసోడ్స్ చొప్పున మనం ఎవ్రీ వీక్ చూస్తూ ఉంటాము. కాకపోతే కొన్ని కేసెస్ని బట్టి కొన్ని క్యారెక్టర్స్ వచ్చి వెళ్తూ ఉంటాయనేది మనకి అర్థమైన విషయమే. కానీ నాకు తెలిసి ప్రతి ఎపిసోడ్లో మనకు కనిపించే క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళని ఇప్పుడు మనం స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేయాలన్నమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డెఫినెట్గా మా పేరెంట్స్ ఇద్దరు స్టేజ్ పైకి రావాలి. బ్యూటిఫుల్ మదర్ అండ్ ఫాదర్ అనమాట. ఇలాంటి పేరెంట్స్ ప్రతి ఇంట్లో ఉండాలి అని కోరుకునే క్యారెక్టర్స్ లాగా ఈరోజు నేను నీలప్రియ గారిని ఇక్కడ కూడా ఒక 5,000 అడుగుదాం అనుకుంటున్నాను స్టేజ్ పైన. సో ప్లీజ్ వెల్కమ్ డిడి శ్రీనివాస్ గారు అండ్ నీలప్రియ గారు. అలాగే మా హంట్ టీమ్ టెకీ గై అలీ, సారీ రియల్ నేమ్ ఇంకా తెలుసుకోలేదు నేను, ప్లీజ్ వెల్కమ్. అండ్ అఖిల, గాయత్రి విల్ కమ్ ఆన్ టు ద స్టేజ్, ప్లీజ్ కమ్. ఎస్, ముందుగా వీళ్ళ మాటలు విందాం. డిడి శ్రీనివాస్ గారు మొదలు పెట్టేసేయండి. ఎస్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ విఓడి విక్రమ్ ఆన్ డ్యూటీ. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా ప్రొడ్యూసర్స్కి నేను థ్యాంక్స్ చెప్పాలి, అనిల్ గారు అండ్ ప్రవీణ్ గారు. అండ్ నా కో ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అండ్ ఎస్పెషల్లీ డైరెక్టర్ అండ్ రైటర్. సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మనం ట్రయల్స్ అన్నీ చూసాం. సో అన్నిట్లోనూ మీకు తెలుస్తుంది హీరో గారు ఆ ఇంటెన్స్ లుక్ ఏదైతే ఉందో అలా కొంచెం టిల్ డౌన్కి వస్తే కూరగాయల బ్యాగ్ ఒకటి ఉంది. సో ఆ లుక్కి ఈ బ్యాగ్కి కనెక్షన్ మా ఇద్దరికి మాత్రమే తెలుసు. వాడు ఎంత పిసినారో మాకు తెలుసు. సో వాడి గురించి మీకు చెప్పక్కర్లేదు. సో ఆల్రెడీ సిరీస్ చూస్తుంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. సో వన్స్ అగైన్ ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. వాచ్ ఇట్. అండ్ ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్నాం మేము, ఐ మీన్ మా వివోడి. సో కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి. ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్. సో వాచ్ ఇట్ ఆన్ జియో హాట్స్టార్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ వీఆర్ ఫీలింగ్ సో ప్రౌడ్ టు సే ఇవాళ ఈ వివోడికి ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు రావటం. సార్ యూఆర్ సో హానర్డ్ అండ్ ఐ మీన్ very glad, sir. Thank you so much, sir. And once again, on behalf of all the people, congratulations, sir. Congratulations. Thank you. నీలప్రియ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అవర్ ప్రొడ్యూసర్స్ ప్రవీణ కడియాల గారు అండ్ అనిల్ కడియాల గారు, అండ్ అవర్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు, అండ్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ విక్రమ్ ఆన్ డ్యూటీ, అవర్ డైరెక్టర్ సార్, అండ్ ఆల్ మై కో ఆర్టిస్ట్. So hearty welcome to you and congratulations to the entire team. ఇప్పటి వరకు ఒక 4 yearsగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఐవ్ డన్ సెవరల్ ప్రాజెక్ట్స్. కానీ ఈ వెబ్ సిరీస్తో ఒక మెట్టు ఎక్కానని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే క్యారెక్టర్స్కి స్కోప్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ష గారు. చాలా బాగా రాశారు సార్. కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ పర్టికులర్గా సన్ అండ్ మదర్ ఇమోషనల్ బాండింగ్ చాలా బాగుంది. ఫస్ట్ క్యాజువల్గానే స్టార్ట్ అయ్యింది సిరీస్లో, కొంచెం ఫన్నీగా వెళ్తుంది. బట్ యాజ్ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ ఐ కెన్ సీ ద డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ ఇమోషన్స్ అండ్ మా మధ్య బాండింగ్ చాలా బాగుంది. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్, టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ విక్రమ్ ఆన్ డ్యూటీ. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఆర్య ప్లీజ్. హలో ఎవ్రీవన్. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ ద ఈవెంట్. కీరవాణి సార్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్. ఇక్కడ వచ్చినందుకు, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వరల్డ్ క్రియేట్ చేయడానికి తన క్రియేటివ్ స్పేస్ యూజ్ చేసిన హర్ష అన్నకి, అండ్ ఆ వరల్డ్ బిల్డ్ అవ్వడానికి సపోర్ట్ చేసిన అనిల్ సార్కి, మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్. విక్రమ్ ఆన్ డ్యూటీ ఈజ్ వన్ ఆఫ్ ఎ కైండ్.
ఎందుకంటే క్రైమ్ అంటే క్రైమ్ ఒక్కటి మాత్రమే కనిపించదు మీకు ఇందులో. యూ విల్ నో హౌ హ్యూమరస్ అండ్ హౌ డార్క్ క్రైమ్ కుడ్ బి. అది మా హర్షాన్న డిజైన్ చేసిన విధానం దాన్ని. సో ఈరోజు మీరు ఒక్క ఎపిసోడ్ మాత్రమే చూశారు. సో ఇంకా వచ్చే ఎపిసోడ్స్ అన్నీ ఇంకా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, చాలా హ్యూమరస్గా ఉంటాయి. యూ విల్ నో వాట్ క్రైమ్ రియలీ లుక్స్ లైక్. అండ్ దాన్ని విజువల్గా అంత పర్ఫెక్ట్గా చూపించినందుకు మా డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ యాజ్ అలీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎస్, గాయత్రి చాగంటి విల్ స్పీక్ నౌ. హలో ఎవ్రీవన్, మీడియా అందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్. కిరవాణి సార్ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఓన్లీ యూట్యూబ్లో చూశాను, డైరెక్ట్గా చూడటం ఇట్స్ వెరీ థ్రిల్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అఖిల క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. హర్ష సార్, యూ బిలీవ్డ్ ఇన్ అఖిల మోర్ దాన్ ఐ బిలీవ్డ్ ఇన్ అఖిల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నందిని మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అఖిల. ఇట్స్ వన్ ఆఫ్ అ కైండ్ క్యారెక్టర్. నా కెరియర్లో ఇంత బిగినింగ్లో ఇలాంటి క్యారెక్టర్ రావడం అనేది చాలా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ బిలీవ్ విత్ విక్రమ్ ఆన్ డ్యూటీ ఒక బంచ్ ఆఫ్ అండర్ డాగ్స్ వచ్చి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ లేని టైంలో ఇలాంటి ఒక షో ఇవ్వడం, ఇంత ట్రెండింగ్ దానికి తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఫీట్. సో ఐ థింక్ దిస్ ఈస్ డెడికేటెడ్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. ఆల్ ఆఫ్ అస్ ఆర్ అండర్ డాగ్స్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. దేర్ ఇస్ మోర్ కమింగ్. యా, ప్లీజ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. గాయత్రి ఇక్కడ ఇంత గ్లామరస్గా కనిపిస్తున్నారు కానీ మీకు సీరియస్లో చాలా వైలెంట్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి కూడా. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. మళ్ళీ పిలుస్తాను మిమ్మల్ని గ్రూప్ ఫోటో ఆప్కి. సో ఎస్, మరి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అదే స్టైలు, అదే గ్లామరు, అదే పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, పర్ఫార్మెన్స్. సమీర్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ అర్థమైపోయింది సార్, అందరూ మీ వైపే చూస్తున్నారు ఆల్రెడీ. ఎస్, సో సమీర్ గారిని మళ్ళీ చాలా కాలం తర్వాత చాలా ఎపిసోడ్లు చూసే ఒక అదృష్టం కలిగింది మాకు. హలో అండి, అందరికీ నమస్కారం. ఆస్కార్ అవార్డ్ విన్నర్ కిరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో అవర్ నేషన్స్ ప్రైడ్ ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన సై అనే సినిమా నుంచి నా పోలీస్ క్యారెక్టర్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి దృశ్యం, సాంబా, రాఖీ, ఇంకా అలాగా ఒక 25-30 సినిమాలు కంటిన్యూ కాప్ రోల్స్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ మా అనిలు దీంట్లో విక్రమ్ ఆన్ డ్యూటీలో కమిషనర్ రోల్. పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు సిటీకి కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు లోకల్ అన్నట్టు మా విక్రమ్ లోకల్. ఏ కేసు అయినా సరే మా వాడి చేతికి వెళ్ళాల్సిందే. అండ్ బ్యూటిఫుల్ హర్ష గారు, ఎక్స్ట్రాడినరీ. అంటే ఇవన్నీ జరిగిన ఇన్సిడెంట్స్ అండి. ఇవి ఊరికే ఏదో కల్పితాలు కాదు, రాసుకొచ్చినవి కాదు, జరిగిన ఇన్సిడెంట్స్. అద్భుతంగా, అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ హర్ష గారు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆయన చూసినవి ఇవన్నీ, అవి రాసుకొచ్చారు. ఇలాంటివి మా అనిల్ బాగా క్యాచ్ చేస్తాడు, ఇలాంటివి క్యాష్ చేస్తాడు, సారీ అనిల్ ఫాస్ట్గా క్యాష్ చేస్తాడు. సో విక్రమ్ ఆన్ డ్యూటీ జియో హాట్స్టార్లో అందరూ మీరు, అంటే నాకు ఇప్పుడు ఆల్రెడీ చాలామంది చూసిన వాళ్ళందరూ ఆల్రెడీ కాల్ చేశారు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి, అందరూ బింజ్ వాచ్ చేస్తారు నాకు తెలిసి. ఒక ఎపిసోడ్ చూసి ఆపేసి, హాఫ్ ఎపిసోడ్ చూసి ఆపేసి అలా ఉండదు. ఇది ఎంత మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఇలా ఉంటుందంటే బింజ్ వాచ్ చేస్తారు డెఫినెట్లీ. యూ విల్ లైక్ ద ఎంటైర్ సీజన్. అండ్ ఇది అలా వెళ్తూనే ఉంటుంది, డిఫరెంట్ కేసెస్ కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ విఓడి విక్రమ్ ఆన్ డ్యూటీ ఆన్ జియో హాట్స్టార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అనిల్ అండ్ ప్రవీణ్ గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇప్పుడు స్టేజ్ పైకి మన బ్యూటిఫుల్ అశు రెడ్డికి వెల్కమ్ చెప్పేద్దాము. సో బ్యూటిఫుల్లీ టాలెంటెడ్ అని చెప్పాలి డెఫినెట్గా. బోలెడంత ప్యాషన్తో, బోలెడంత హార్డ్ వర్క్తో సో మనల్ని టీవీలో షోస్లో ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాదు, దిస్ టైమ్ వేదాగా కూడా మనందరినీ అలరించబోతున్నారు అశు రెడ్డి. సో హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ అండ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ముందుగా కిరవాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. టు ద టీమ్ ఆఫ్ విక్రమ్ ఆన్ డ్యూటీ, చాలా కష్టం ఉంది దీని వెనకాల. ప్రోమోలో చూసే అంత ఈజీగా కాదు షూట్ జరిగింది. ఫస్ట్లీ హీరో,
I know personally how much you have put into this. But yeah, అది అక్కడెక్కడ ఒక స్ట్రగుల్తో చేసినట్టు కాకుండా ఇష్టంతో క్యారెక్టర్ మీద ప్రేమతో చేస్తున్నట్టే కనిపించింది. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్గా నన్ను పోర్ట్రే చేశారు. అండ్ కమింగ్ నెక్స్ట్ ఫ్రైడే నుంచి నా స్ట్రీమింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సో క్యారెక్టర్కి. అండ్ హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్ క్యారెక్టర్, థ్యాంక్ యూ. కమింగ్ టు ద ప్రొడ్యూసర్స్ అనిల్ గారు, ప్రవీణ గారు, అంటే మా సొంత తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే వీళ్ళు నాకు జీవితాన్ని ఇచ్చారు. నిజంగా చెప్తున్నా, ఇదేదో ఇక్కడ ఉన్నాను కానీ ఏదో ప్రమోషన్స్ అని చెప్పట్లేదు. నాకు తెలుసు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్స్ చేస్తూ, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ, హోస్ట్ చేస్తూ, ఇది చేస్తూ అది చేస్తూ ఇంకా అన్ని క్యారెక్టర్స్ చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హీరోయిన్ అని పిలిపించుకుంటున్నాను. సో ఈ ఫస్ట్ టైం ఈ సిరీస్లో ఈ ట్యాగ్తో అందరూ పిలుస్తుంటే, షూటింగ్లో కూడా అందరూ హీరోయిన్ గారు అని పిలుస్తుంటే నేనే ఒకసారి ఏంటి నన్నే నాన్న అనుకుంటున్నా. సో అంత మంచి లైఫ్ ఇచ్చి అంత మంచిగా చూసుకొని ఒక బేబీ లాగా అన్నీ పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ అలా చూసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ద ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ స్ట్రీమింగ్కి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. వెయిటింగ్ ఫర్ మై క్యారెక్టర్. యా, సో నా స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నేనే 4 ఎపిసోడ్లు చూస్తూ 4th ఎపిసోడ్ కూడా అయిపోతుంది, ఇంకా అషు రావట్లేదు ఏంటని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు కమింగ్ అప్లో కనిపించారు, ఓహో ఇదా సంగతి అని. మా అప్పుడు మమ్మీ అడుగుతున్నారు, నిజంగా నువ్వు షూటింగ్కి వెళ్తున్నావు, అసలు నువ్వు లేవేంటి ఇందులో, ఎక్కడున్నావు, ప్రమోషన్స్లో ఉన్నావు కానీ సినిమాలో అదే వెబ్ సిరీస్లో లేవేంటి అని చెప్పి కదా. ఎస్ అఫ్ కోర్స్, కొంచెం మనం ఈ మాత్రం వెయిట్ చేయించాలి కదా, ఇంత బ్యూటీని మనం చూపించాలంటే. సో అషు, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ, వెరీ ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఇలాంటి ఒక న్యూ బిగినింగ్స్కి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మనం టీం అందరినీ పిలుద్దాం ఇంకెప్పుడు. సో రిక్వెస్టింగ్ మా రైటింగ్ టీమ్, మా సుహాస్ గారు, శ్రీహర్ష గారు, ఆర్కే గారు, అందరూ మరొకసారి స్టేజ్ పైకి వచ్చేసేయండి. గాయత్రి గారు, ఆర్య టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. డిడి శ్రీనివాస్ గారు, నీలప్రియ గారు, సమీర్ గారిని కూడా మరొక్కసారి వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ, అండ్ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మనందరికీ ఈ అద్భుతమైన సిరీస్ని, విక్రమ్ ఆన్ డ్యూటీని అందిస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్స్ అనిల్ కడియాల గారు అండ్ ప్రవీణ కడియాల గారు, ఇద్దరిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. పిలుస్తా ఫస్ట్. ఓకే, నిఖిల్ గారితోనే కలిసి వస్తానంటున్న సమీర్ గారు, కాబట్టి నిఖిల్ గారిని అర్జెంటుగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సో ఎస్, విక్రమ్గా మనందరినీ అలరించబోతున్నటువంటి నిఖిల్ మలయక్కల్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఇక మన తెలుగు నాటుని, తెలుగు పాటని ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో అద్భుతంగా ఊలలాడించినటువంటి మన అందరి తెలుగు గర్వం, ఇండియన్ ప్రైడ్ అని చెప్పాలి. సో ఆస్కార్ విన్నర్, ఆర్ లెజెండరీ ఎంఎం కీరవాణి సార్కి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. ఇప్పటికే మనందరం గర్వపడేలా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్తో, వారణాసితో గ్లోబల్ ఆడియన్స్ని సైతం ఉర్రూతలూగిస్తున్నటువంటి శ్రీ ఎంఎం కీరవాణి సార్కి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎస్ఎస్ కాంచి గారికి స్వాగతం సార్. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. ఛానల్స్ ఓకేనా? డన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మన డైరెక్టర్ గారి మాటలు విందాము. బ్రహ్మరుద్ర గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చిన నా ప్రొడ్యూసర్స్ అనిల్ గారు, ప్రవీణ్ గారికి చాలా థ్యాంక్స్. తర్వాత ఈ ప్రాజెక్ట్ నాకు దొరికిందికి చాలా ముఖ్యమైన కారణం ఎవరంటే రమణన్ గారు, నందిని గారు అండ్ రాఘవ్ గారు, వాళ్ళకి చాలా థ్యాంక్స్. దీన్ని చిన్న కొన్ని విషయాలు నేను చెప్తాను షూటింగ్ గురించి, ఇక్కడ జరిగేది గురించి. ఇప్పుడు మనం చూసిన అనిల్ మన నిఖిల్ గారు ఉన్నారు కదా, ఇంత సైలెంట్గా ఉంటారు సెట్లో. మనం చూసే చాలా ప్లేఫుల్, మన రోల్ చెప్పి నా వరకు అలాగే పాటలను ఉంటుంది. వన్స్ యాక్షన్ చెప్పిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుందని తెలియదు. అవన్నీ నేను చూసి ఎదిరిపోయాను. ఎడిటింగ్లో వచ్చేసాను, అప్డేట్ చెప్పాను. సారీ అండి, 2-3 సార్లు అరసాను సెట్లో కూడా. మీకు అంతా ఇది లేదా సారీ. అది తర్వాత మాకు పనిచేసే అన్ని ఆర్టిస్టులు, ఎందుకంటే మనం 5 డేస్లో తీయాలి అది, ఈ ఎపిసోడ్స్ని.
బట్ నిజంగా థీమ్ వాళ్ళది ఉంది కదా, అంత లొకేషన్స్ ఉంది, అది అన్ని డైలాగ్స్ ఉంది, అన్ని యాక్షన్ పార్ట్లు ఉన్నాయి. సో షెడ్యూల్ మనం కంప్లీట్ చేయాలంటే లేట్ నైట్స్ వెళ్తుంది. దానికి అందరికీ మా ఆర్టిస్ట్ చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు నిద్రపోరు, నెక్స్ట్ డే షూటింగ్ ఉంటుంది, ఏం చూపారు ముఖంలో, అలానే నవ్వుతానే చేస్తూ ఉంటారు. దానికి అందరికీ థ్యాంక్స్ మాకు మెయిన్గా. ఎస్పెషలీ మా మేనేజర్స్ రాజ్ కుమార్ గారు అండ్ గిరీష్, వాళ్ళందరూ మేము నిద్రపోయిన తర్వాత నిద్రపోతారు, మేము లేచే ముందు వచ్చి లేచి అన్ని ప్లాన్లు చేసుకుని వాళ్ళకి చాలా థ్యాంక్స్. తర్వాత మా డ్రైవర్స్కి నా చెప్పాలి, వాళ్ళు అలాగే పికప్ చేసుకుని మళ్ళీ మేము వెళ్ళి చేరే వరకు 2 o'clock 3 o'clock అవుతుంది, అంతవరకు మేల్కొన్న వాళ్ళకి నా డ్రైవర్స్ తమ్ముళ్ళకి చాలా థ్యాంక్స్. వన్స్ అగైన్ ప్రొడ్యూసర్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంత పెద్ద బడ్జెట్లో ఇటువంటి విషయాలు చేసేది చాలా కష్టం. అతను చాలా ఖర్చు పెడుతుంటారు, మేము దానికి కోసం పాటుపడుతున్నాం. ఇది బాగా వచ్చింది, చాలా థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు మైక్ ఇవ్వద్దు అని ఇప్పటికి నాకు 10 సార్లు చెప్పారు, అయినా కూడా నా బాధ్యతగా ఒకసారి అడుగుతూ అనిల్ కడియాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. విక్రమ్ ఆన్ డ్యూటీ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన జియో హాట్స్టార్ అండ్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. విక్రమ్ అండ్ టీమ్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. మంచి సిరీస్ అవుద్దని మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలను. అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ టీమ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అలాగే హాట్స్టార్ టీమ్ నందిని, రమణన్ గారు, రాఘవ గారికి అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వండర్ఫుల్ సిరీస్ అని మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలను. థ్యాంక్ యూ. సూపర్ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మిగతా విశేషాలన్నీ మన బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ ప్రవీణ గారు మాట్లాడి చెప్తారు. ప్రవీణ గారు ప్లీజ్. సో మంజు గ్రేట్, నువ్వు అనిల్తో ఆ ముక్కలన్నా మాట్లాడించావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది జరిగినా ఏమున్నా ఏ విషయాన్నైనా మీ ద్వారానే బయటకు తీసుకెళ్ళాం. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఒక మంచి విషయాన్ని మీరు చాలా మంచిగా చూపించి జనాలందరూ చూసేలా చేయాలని కోరుకుంటున్నాను. అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ మీట్కి ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరైనా అనుకున్నాం, కానీ మాకు ఫస్ట్ నాకు అనిల్కి ఇద్దరికి ఒకేసారి సార్ని అడుగుతాము, సార్ ఉంటే బాగుంటుంది. ఎప్పుడు ఎక్కడ కష్టం కనపడినా సపోర్ట్ చేస్తారో అని అనిపిస్తుంది నాకు. ఎందుకో కీరవాణి గారిని చూస్తుంటేనే మా మా ఫ్యామిలీ అన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ టైం పాడుతా తీగ సిరీస్ కోసం నేను సార్ని కలిశాను. అప్పటి నుంచి సార్తో జర్నీ అనేది నేను డెఫినెట్గా చెప్పుకోగలను, ఒక బ్యూటిఫుల్ జర్నీ. సార్ థ్యాంక్ యూ సో మచ్. మా సక్సెస్లో మీరు కూడా పార్ట్ ఆఫ్ ది వాళ్ళు ఉండటం నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్స్ అలాట్ సార్. సో నెక్స్ట్ నా లక్కీ నెంబర్ 3 జ్ఞాపికకి 3rd అంటే ఎంట్రన్స్ ఇదే అవుతుంది. ఫస్ట్ స్టార్ మాతో మేము మోడర్న్ మహాలక్ష్మి అని మా ప్రొడక్షన్ హౌస్ లాంచ్ అయితే, సెకండ్ ఈటీవీతో మా ప్రొడక్షన్ హౌస్ పెరిగి అలా పెద్దదైతే, 3rd జియో హాట్స్టార్. సో ఇది నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. జియో హాట్స్టార్లో మా ప్రాజెక్ట్ 3rd నెంబర్లో రావటం అంటే నాకు మా ప్రొడక్షన్ హౌస్ తరపు నుంచి. సో థ్యాంక్స్ అలాట్. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ అనుకున్నప్పుడు యాక్చువల్లీ రియల్ క్రైమ్ స్టోరీస్ బేస్డ్ అని విన్నప్పుడు చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాం. హర్ష గారు వచ్చి చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది హర్ష గారు. ఫస్ట్ మీరు చెప్పినప్పుడే ఇది డన్ సక్సెస్ అవుద్ది అనుకున్నాను. దాన్ని నిజంగా ఇందాక నుంచి అందరూ ఒక పేరే చెప్తున్నారు కామన్గా, ఎవరి పేరు మిస్ అయినా ఒక పేరు మాత్రం అందరు చెప్తున్నారు, నందిని. సో నిజంగా నందిని అండ్ అనిల్ గారు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డారంటే, వాళ్ళు ఎవ్రీడే తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, ఎవ్రీడే అరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అంటే ఆ ప్రాజెక్ట్ గురించి వాళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు. నందిని ఎస్పెషల్లీ చాలా అందరినీ, అంటే తన జాబ్ ఏంటంటే మాకు జియో హాట్స్టార్లో తను మా ప్రోగ్రామ్ మా సిరీస్కి ఇన్ఛార్జ్ అనమాట. మేము ఎలా చేస్తున్నాం, మేము చెప్పింది చేస్తున్నామా లేదా, అదే తన డ్యూటీ. కానీ అండ్ అక్కడి నుంచి ముందుకెళ్ళి ఒక ఛానల్ అంటే సిరీస్ తరపున తను ఎంతో కృషి చేసింది. సో నేను కూడా ప్రౌడ్గా చెప్తున్నాను, నీలాంటి సపోర్ట్ మాకు జియో హాట్స్టార్ నుంచి దొరకటం గ్రేట్ థింగ్. అండ్ రమణన్ గారు అండ్ అసలు ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన రాఘవ గారు, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని నమ్మారు, చాలా బాగా చేస్తారు, ఇలాంటి ప్రాజెక్టు వీళ్ళకే ఇవ్వాలి అని ఆయన అన్నారు మా మీటింగ్ మాటల్లో. నాకు అది చాలా ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. అందుకే ఎన్ని కష్టాలు స్టార్టింగ్లో అనిపించినా ఆ తర్వాత అవేమీ కనపడలేదు. ఇలాంటి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను నందిని. నువ్వు అనిల్ గారు అరుచుకున్నప్పుడల్లా డెఫినెట్గా మనమే చేయగలమని వెనక సపోర్ట్ అనుకుంటూ ఉంటాను.
సో ఇంకా ఎనీ ప్రాజెక్ట్ మేము ఎప్పుడు ఏది లాంచ్ చేస్తున్నా మాకు పిఆర్లో ఉన్న వంశీశేఖర్ గారు కానీ, శివ కానీ, అండ్ మా ప్రొడక్షన్ హౌస్ని పిఆర్ చూసుకుంటున్న నవీన్ కానీ చాలా సపోర్టెడ్గా మాకు మంచి మంచి ఐడియాస్ ఇస్తూ ముందుకెళ్ళండి అని చెప్తారు. ఎప్పుడైనా టీమ్ వర్క్ నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఎవ్రీ టైమ్. ఇంకా చెప్పాలంటే క్రూ ఫస్ట్ సమీర్ ఏంటో తెలీదు నాకు, ప్రతి దానిలోనూ మేము ఫస్ట్ లాంచ్ చేసిన ప్రతి దాంట్లోనూ సెంటిమెంట్గా అనుకోకుండా వస్తారు. ఈ ప్రాజెక్ట్లో కూడా ద మెయిన్ రోల్లో నువ్వు ఉండటం చాలా హ్యాపీగా అనిపించింది సమీర్. కానీ స్పీచ్ మొత్తంలో మా అనిల్ అని మాట్లాడారు. నువ్వు నన్ను ప్రవీణ గారు అన్నావు, గుర్తుపెట్టుకోండి, ఆ గారులానే ఉందాం. ఓకే, మీ అనిల్ గారు సపోర్ట్తో మీరు ఎవ్రీ ప్రాజెక్ట్లో ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ కమిషనర్ గారు. అండ్ నెక్స్ట్ నిఖిల్ క్యారెక్టర్ అబ్బా ఎతికి ఎవరు ఆ విక్రమ్ ఎవరని నేను హర్ష గారు అయితే ఇంకా ఆ విక్రమ్ సెట్ అవ్వలేండి సార్, వదిలేయండి. రోజు ఆఫీస్కి ఎన్ని ఉన్నా ఆ విక్రమ్ ఏమన్నా ఆడిషన్స్ వచ్చాయా ఏమన్నా చూసామా, ఏదో ఇంట్లోనే ఉన్నట్టు అలా అయిపోయింది. సో ఫైనల్గా నిఖిల్ విక్రమ్గా సూపర్ 100% నువ్వు దానికి సక్సెస్గా నిలబడ్డావు అని అనిపించింది. చాలా పాజిటివ్గా అనిపించింది ఆ క్యారెక్టర్ నువ్వు చేయటం. అండ్ నెక్స్ట్ వేద క్యారెక్టర్ కూడా అంత తేలిగ్గా దొరకలేదు మాకు. చాలామంది వెళ్ళిపోయి తీరా చూస్తాక మన ఇంట్లోనే ఉన్న తను అనుకో నందిని ఫస్ట్ అంది, అశు ఓకేనా మనం చేద్దామా అనగా నందిని ఫస్ట్ తనే ఓకే ప్రవీణ గారు చాలా బాగుంటుంది చాయిస్ అని ఆడిషన్ అవ్వటం, తను వెంటనే ఇమీడియట్గా వేదాగా రావటం. సో నాకు బాగా అనిపించింది. అశు ఆల్ ది బెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆల్ కాస్టింగ్ మీ అందరి ఆడిషన్స్ అందరి దగ్గర నుంచి మనం అందరం కలిసే ఉన్నాము. చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే, చాలా ప్రౌడ్గా ఉంది ప్రాజెక్ట్. అందరి క్యారెక్టర్లు చాలా యాప్ట్గా ఉన్నాయి. బట్ ఇంకొకరి గురించి చెప్పాలి, ఎప్పుడైనా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు మా డైరెక్టర్ గారు బ్రహ్మ గారు. అసలు మీ కష్టం చూస్తుంటే ఎప్పుడు మీలాగా అలా పరిగెత్తుతూ వర్క్ చేయాలి, అసలు ఆయన ఎవ్వరికి ఒక్క నిమిషం ఇవ్వరండి. అంటే మీన్స్ సిరీస్ అంటే సినిమాలాగా ఒక సీను 2 సీన్లు 3 సీన్లు చేస్తారు అలా అనుకుంటారేమో, కానీ ఆయన ఎవ్రీ డే వర్క్ని ఎంత క్యాలిక్యులేటెడ్గా ఒక్క ఆర్టిస్ట్ని కూడా కూర్చొని ఇవ్వరు పాపం లొకేషన్లో. సో గుడ్ థింగ్ సార్, మీ వర్క్ స్టైల్ చాలా బాగా నచ్చింది. ఒక ప్రొడ్యూసర్కి మీలాంటి డైరెక్టర్ దొరికితే డెఫినెట్గా ఎనీ ప్రాజెక్ట్ సక్సెస్. అండ్ ఆర్కే గారు, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్, థ్యాంక్స్ అలాట్. చాలా అంటే ఫస్ట్ టైం ఆ సౌండ్స్తో భయపెట్టినావు, బాగుంది, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ప్రొడక్షన్ టీమ్కి, మా జ్ఞాపిక టీమ్కి, జీ హాట్స్టార్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేశారు. ట్రెండింగ్ 1లో ఉంది. థ్యాంక్స్ అలాట్. ఇలాగే తీసుకువెళ్ళాలి ఎవ్రీ వీక్ అని కోరుకుంటున్నాం. ఇంకెవరన్నా వెళ్ళిపోతున్నారు ప్రవీణ గారు, ఎవరు సమీర్ గారు, కమిషనర్ గారికి కేసు ఏదన్నారు అడిగి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతసేపు అందరి గురించి చెప్పి మిమ్మల్ని నుంచోబెట్టినందుకు సారీ సార్. సో థ్యాంక్ యూ సార్. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ గారు. సో అమర్ ఇప్పుడే ఇక్కడికి వచ్చారు, వేదిక పైకి రండి ప్లీజ్. ఎస్, రీసెంట్గానే సుమతి శతకంతో మనందరినీ అలరించినటువంటి హీరో అమర్ గారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఎస్, ముందుగా మన విక్రమ్ మాటలు వినేద్దాం. ఇప్పుడు మాటల్లో పొదుపేం లేదు కదా, మాట్లాడచ్చు. సెంటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చింది మాకు చాలా హ్యాపీ. యాక్చువల్లీ నిజంగా నా మీద చాలామంది ఎక్స్పెక్ట్ పెట్టుకొని ఉంటారు, చాలా బాగా మాట్లాడతాడని. ఎక్కడైనా అటు ఇటు ఏదైనా అయితే ఫస్టే సారీ చెప్పేస్తున్నా. సో ఈ ప్రాజెక్ట్ నాకు హర్ష గారు, అనిల్ అన్న అండ్ ప్రవీణ గారు ముగ్గురు కలిసి ఒక కాల్ వచ్చింది. అండ్ నేను నరేషన్ తర్వాత హర్ష గారు ఇచ్చిన నరేషన్కి నేను యాక్సెప్ట్ చేసి, నేను కొన్ని దానికి ఫైట్ చేసి అలగడం, వాళ్ళు కొన్ని దానికి ఫైట్ చేసి అలగడం. అంటే ప్రాజెక్ట్ కోసం మనం కొద్దిగా అది బాగానే 2 చోట. సో అంటే ప్రాజెక్ట్ కోసం మనము కొట్లాడుకొని ఒక కష్టపడి, మేము మాత్రమే కాదు, ద హోల్ టీమ్ ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్, మేనేజర్స్ అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను తిట్టుకునైనా ఒప్పుకునైనా చాలా బాగా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్రాజెక్ట్ కోసం అంతలా ఫైట్ చేసి జియో హాట్స్టార్ నుంచి నందిని గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమణ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ హావ్ టు థ్యాంక్ కీరవాణి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో చూసి మిమ్మల్ని అందరినీ మేము ఆబ్వియస్లీ వాళ్ళ ఎక్స్పీరియన్స్కి మేము చిన్నవాళ్ళే. సో మిమ్మల్ని చూసి మేము మీ పక్కన కాదు, మిమ్మల్ని చూస్తే చాలు అనిపించేది.
ఇప్పుడు ఆస్కర్ మా పక్కన ఉంది అన్నట్టు ఫీల్ అవుతున్నాం. బేసిక్లీ ఐఎమ్ లిటిల్ నర్వస్. బేసిక్లీ ఇట్స్ అ ప్రైడ్ థింగ్ ఫర్ ఇండియా దట్ మీరు ఇంత చేసిన అంత సింపుల్గా క్యాజువల్గా నించడం. ఐ డోంట్ టు టేక్ సో మచ్ ఆఫ్ టైమ్. అండ్ బ్రహ్మాజీ థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టు చాలా విసిగిచ్చిన మన నవ్వుతూ తీసుకున్నందుకు. సమీర్ అన్న మీరు నాతో షేర్ చేస్తున్న ఒక స్క్రీన్ టైమింగ్ కోసమే నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైడింగ్ మీ. అండ్ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్న మన హన్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. గాయత్రి అండ్ ఆర్య, దే ఆర్ ద మెయిన్ పార్ట్ ఫర్ మై హన్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆడుతూ పాడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఈ ప్రాజెక్ట్ని చేసుకుని వచ్చాం. మా అమ్మ నాన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ అనిల్ అన్న. అందరికన్నా ముందు నేనే వెళ్తా గొడవ పెట్టుకోవడానికి బేసికలీ కొన్ని విషయాలకి. బట్ ఆయన దగ్గర ఉన్న ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే కాదు బాస్ గీదు బాస్ అని కొంచెం కాంప్రమైజ్ చేసి మెల్లగా హిల్ సెటిల్ చేస్తారు. అంటే ఏమంటారు అది, హీ నోస్ హౌ టు హ్యాండిల్ థింగ్స్ బికాజ్ ఆయన అక్కడి నుంచి వచ్చారు కాబట్టి. మీరు ఇంకా సక్సెస్ కొడతారు, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ హిట్ అవుద్ది జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అషు, అండ్ కంగ్రాచులేషన్ ఫర్ యూ టూ. యూఆర్ డూయింగ్ గుడ్. ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నట్టు అనిపించట్లేదు, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్. యూఆర్ డూయింగ్ గుడ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఎక్కడైనా ఎవరైనా మిస్ అయితే ఐఎమ్ రియలీ సారీ. సుహాస్, ఇట్స్ నాట్ యువర్ ఫస్ట్ టైమ్, ఇట్స్ గోయింగ్ టు బి 100. ట్రస్ట్ మీ, విల్ బి షేరింగ్ ది స్టేజ్ విత్ మెనీ ఆఫ్ దెమ్. యూఆర్ డూయింగ్ గుడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమర్, థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్. మా బావ ఎప్పుడు ఉంటాడు, నేనే కొన్నిసారి వెళ్ళలేకపోయా బికాస్ ఆఫ్ ఈ షూటేరా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎవరు మిస్ కాలేదు, నర్వస్లోనే అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ పవన్ టు బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. పర్లేదు, దీనికి ఎలాగూ ఇంకా సక్సెస్ మీట్లు ఉంటాయని అనిపిస్తుంది నాకు. మళ్ళీ కవర్ చేసుకోవచ్చు. ఒక్కసారి అమర్ గారు మాటలు క్విక్. ఎస్ ప్లీజ్. హలో అండి, అందరికీ హాయ్. సో హ్యాపీ నిఖిల్ విక్రమ్ ఆన్ డ్యూటీలో చూడడం. సో బిగ్ బాస్ నుంచి రాగానే ఏంటి అనుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అండ్ మంచి సిరీస్, అది కూడా ప్రవీణ అక్క అండ్ అనిల్ అన్న వాళ్ళ చేతిలో పడ్డావు పోయి చాలా మంచి రెస్పాన్స్. నీకు నిజంగా మంచి లైఫ్ వస్తుంది జ్ఞాపిక నుంచి. ఎందుకంటే చాలామందికి సపోర్ట్ చేస్తారు. నాకు ప్రవీణ అక్క ఇంకా చాలా క్లోజ్ కాబట్టి ప్రతి ఈవెంట్కి ఏదైనా సరే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు. నిజంగా అంటే ఫస్ట్ ఎపిసోడ్ నేను చూడడం జరిగింది, చాలా బాగుందిరా. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. చాలా ఎంగేజింగ్గా ఉంది. సో మోర్ కేసెస్, ఇంకా ఏంటి అని నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా. సో ఇలాంటి సిరీస్ని ఇంకా నువ్వు చేయాలి. సో మంచి సినిమాలు చేసి ఇంకా నువ్వు మంచి స్టార్గా ఎదగాలి. ఐ లవ్ యూ బావా. అండ్ హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమర్ గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ విషింగ్ ద టీమ్. థ్యాంక్ యూ. ఒక్కసారి యా ప్లీజ్. సారీ, ఈ ఫంక్షన్కి మనం కెమెరామెన్ డిఓపి రాలేదు, సంతోష్ పాండి. అతని వర్క్ చాలా మంచి హార్డ్ వర్క్. హర్ష గారు థ్యాంక్స్, ఆర్కే గారు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఆయనకి ఆస్కార్ రావడం కాదు, ఆయనే మనందరి ఆస్కార్. సో లెజెండరీ ఎంఎం కీరవాణి సార్ని ఇప్పుడు సగౌరవంగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ సిరీస్ కానీ ఈ ప్రొడక్షన్కి నాకు ఎటువంటి సంబంధం లేదండి టెక్నికల్గా. బట్ సెంటిమెంటల్గా ఉన్న సంబంధం వల్ల ఇక్కడికి వచ్చాను. సినిమా ఇండస్ట్రీలో ప్రతి రిలేషను కూడా, ప్రతి ఫ్రెండ్షిప్ కొబ్బరికాయతో స్టార్ట్ అయ్యి గుమ్మడికాయతో ఫినిష్ అవుతుందని నేను నమ్ముతాను. కానీ కొన్ని సంబంధాలు మాత్రం కంటిన్యూ అవుతుంటాయి ప్రొడక్షన్స్తో సంబంధం లేకుండా. అట్లాంటి వాళ్ళల్లో నా మిత్రులు అనిల్ గారు, ప్రవీణ వాళ్ళ కోసం రావడం జరిగింది. అండ్ నేను చూసిన కొద్ది గ్లింప్సెస్ అండ్ కొన్ని బిట్స్ చూశాను. దాని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, హంట్ అనే ఒక యూనిట్ ద్వారా ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది ఈ సీరియస్లో. ఆ హంట్ సంగతి ఎలా ఉన్నా, ఆ హంట్ సాకుతో ప్రతి ఎపిసోడ్లోనూ చాలామంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తున్నామండి అని చెప్పారు నాకు. సో ఆ హంట్ మూలకంగా టాలెంట్ హంట్ అనేది సైడ్ బై సైడ్ జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీకి చాలామంది కొత్త వాళ్ళు రావాలి. అట్లాగే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ కూడా నా ఆల్ ది బెస్ట్. విన్నాను కొన్ని అతని బిట్లు చాలా బాగున్నాయి. అండ్ అంతేనండి, ఇది ఆల్రెడీ #1 స్ట్రీమింగ్లో ట్రెండింగ్లో ఉందని తెలిసింది. ఆల్ ది బెస్ట్ నందిని అండ్ ఆదిత్య హాట్స్టార్ టీమ్కి.
చివరగా ఏదో ఒక హుక్ లైన్ అడిగారు. పాటల్లో హుక్ లైన్స్ ఉంటాయి కానీ ఇలాంటి సభల్లో హుక్ లైన్స్ ఉండవు. బట్ స్టిల్ అడిగారు కాబట్టి చెప్తాను. హర్ష గారు ఆయన లాంగ్ లీవ్ పెట్టి డిఎస్పీగా చేస్తూ వచ్చి ఆయన అనుభవాలన్నీ రంగరించి వీటిలో ఈ క్రియేటివ్ ప్రాసెస్లో ఆయన మేజర్ షేర్ ఆయన తీసుకుంటున్న సందర్భంలో నాకు బాగా గుర్తు వస్తుంది ఏంటంటే, నేను చిన్నప్పుడు కొమ్మూరు సాంబశివరావు గారి డిటెక్టివ్ నవల్స్ చదివానండి. అవన్నీ కూడా బ్రెయిన్ ఉపయోగించి ఒక కేసును సాల్వ్ చేసే విధంగా ఉంటాయి ఆయన రాసేవన్నీ కూడా. అట్లా కాకుండా మధుబాబు గారు, షాడో ఇట్లాంటివన్నీ అవన్నీ యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటాయి. నేను ఈ సిరీస్లో బ్రెయిన్కి పని ప్లస్ యాక్షన్ కూడా మెండుగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. రాను ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నమ్ముతున్నాను. అండ్ సీనియర్ పోలీస్ అధికారి పేరవారం రాములు గారు రాసిన బుక్ నాకు చాలా ఇష్టం అండి. పోలీసు చమత్కారాలు అని ఒక బుక్. అందులో ఆయన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని ఆయన కొంచెం ఫిక్షన్ జోడించి చమత్కారంగా రాశారు. మీరు ఎవరైనా చదవండి, చాలా బాగుంటుంది బుక్. సో అదేవిధంగా ఆయన అనుభవాలు దీనికి పనిచేస్తాయని ఆయన చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. హుక్ లైన్ ఏంటంటే, విక్రమ్ ఈజ్ ఆన్ డ్యూటీ బికాస్ హర్ష ఈజ్ ఆఫ్ డ్యూటీ. చివరిగా నాకు నచ్చని విషయాలు చెప్తానండి. అనిల్ గారు అంతా బాగానే ఉంది కానీ ఆ బయట కటౌట్లు, ఆ పోస్టర్లు అవన్నీ నాకు ఇష్టం ఉండదండి. వాటి మీద వాడే కాస్తంత డబ్బు సేవ్ చేసి, ఇందాక బొకే ఇచ్చారు, అవన్నీ తోటలో కాసే పువ్వులు ఇలా తీసుకుని ఇలా పాడేస్తాం. వాటి మీద వేస్ట్ చేయకుండా ఆ మనీ సేవ్ చేసి మీరు ఉప్మా పెసరట్టు చేయించి ఇంట్లో పిలిస్తే వస్తాం. అదేనా కొంచెం వంట పడుతుంది అదంతా. ఈ పోస్టర్లు ఇవన్నీ ఎందుకు మనకి ఎందుకండి? కటౌట్లు, పోస్టర్లు ప్లీజ్ ఇక మీద మీరు ఆపేస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ, ఆల్ ద బెస్ట్ టు ద టీమ్, ఆల్ ద బెస్ట్ టు జ్ఞాపిక అండ్ హాట్‌స్టార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతిసారి మీ హంబుల్నెస్, మీ చమత్కారం మమ్మల్ని ఇలా లవ్లో పడేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఫర్ యువర్ విషెస్ అండ్ సో ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కీరవాణి గారికి అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి Q&Aలోకి మనం మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్ళే ముందు, శివ మల్లాల గారు, ఇందాక నుంచి మీ నుంచి నేను చాలా పాజిటివ్ రివ్యూస్ వింటూ ఉన్నాను. అదేదో మీరు స్టేజ్ పైకి వచ్చి చెప్తే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాము. సో మా జర్నలిస్ట్ శివ మల్లాల గారిని వేదిక పైకి రిక్వెస్ట్ చేస్తూ. అందరికీ నమస్కారం. ఒక సినిమా రేంజ్లో ఇది రివ్యూ చెప్పాలి అనేది కాదు కానీ నా ఉద్దేశం, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత మంచి ప్రోడక్ట్ ఇస్తున్నారు అనేది మాత్రం చెప్పాలనుకున్నాను. రాత్రి స్టార్ట్ చేస్తే 4 ఎపిసోడ్లు భోజనం కూడా చేయకుండా చూసేస్తూ ఉన్నాము. అంటే అంత ఫాస్ట్గా తీసుకెళ్ళగలిగింది. చాలా 25 నిమిషాలు 20 నిమిషాలు అలా ఉంటే, ఇదేదో వెబ్ సిరీస్ రేంజ్, చాలా పెద్ద రేంజ్ అనుకుని చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండే వాళ్ళందరూ కూడా ఇదేంటి అనుకోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఇది 4 ఎపిసోడ్లు మాత్రం రిలీజ్ చేశారు. ఇక్కడి నుంచి చాలా చాలా బాగుండబోతుంది అనేది తెలుస్తుంది. అందరూ ఎదురు చూసినట్టే మన హీరోయిన్ కోసం నేను కూడా ఎదురు చూశాను. ఆ హీరోయిన్ ఇంకా రాలేదు. అది 4 ఎపిసోడ్లో మాత్రం లేదు, కానీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండింది. నిఖిల్ నిజంగానే మౌనంగా ఉంటాడో ఏమో తెలియదు కానీ చాలా చాలా అసలు ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో అలాగైతే ఉన్నారు. సమీర్ భయ్య, మీరు చాలా బాగున్నారు కమిషనర్గా. చాలా అంటే మీ అనుభవాలే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు హర్ష గారు, మిమ్మల్ని నిఖిల్లో చూసుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. చాలా చాలా బాగుండింది. ఇకపోతే ప్రవీణ అండ్ జ్ఞాపికలో మీరు గమనిస్తే ఏపీ అని వస్తుంది. అది అనిల్ ప్రవీణ అనమాట. వాళ్ళిద్దరి బంధం ఒకసారి వాళ్ళతో అట్రాక్ట్ అయ్యామంటే లైఫ్ టైము ఉంటాం మనం. అది వాళ్ళ క్రెడిబిలిటీ. ఎవరితో అయినా చిన్న లేదు పెద్ద లేదు. వీళ్ళు స్టార్ట్ అయింది కూడా అన్నపూర్ణ స్టూడియోలో మహాలక్ష్మి అనే ఒక ప్రోగ్రాంతో చిన్నగా స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నారో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎక్కడెక్కడ దాకా వెళ్ళి 100 మందికి ఫుడ్ పెడతారండి. అదైతే నేను డే 1 నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కొన్ని 100 మందికి ఎప్పుడు కూడా వాళ్ళతో ఉన్న పరిచయంతో ఎవరికన్నా టాలెంట్ ఉంది అంటే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. ఆ టాలెంట్ని గమనిస్తూ ఉంటాడు కాబట్టి అనిల్ రోజు రోజుకి ముందుకెళ్తాడు. అనిల్కి అన్నిటికంటే బలం మా బంగారు తల్లి ప్రవీణ.
ఇంతకు మించి లేదు. ఈ హాట్‌స్టార్‌ది ఈ 4 ఎపిసోడ్లు కాదు, 100 ఎపిసోడ్లు వస్తాయని నాకు తెలుసు. ఈ 100 ఎపిసోడ్లు కూడా ఇదే క్యూరియాసిటీతో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ డైరెక్టర్ గారు. అందరూ కూడా మీ హీరోయిన్ గారు ఎప్పుడు వస్తారనేది మేము కూడా ఎదురు చూస్తామండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఉంటుంది కదా భయ్యా, ఆహా అంటావేంది. అది మీరు కూడా చాలా బాగా చేశారు. మాకు కూడా డబ్బులు కొడతా ఉండండి మేడం కొద్దిగా. సీనన్న బాగున్నారు, చాలా చాలా బాగున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో డెఫినెట్గా 100 ఎపిసోడ్లు వస్తాయి, కానీ ప్రతి వారం అంటే ప్రతి శుక్రవారం మాత్రం 4 ఎపిసోడ్లు వస్తూ ఉంటాయి అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని ఎవ్రీ ఫ్రైడే జియో హాట్‌స్టార్ ఓపెన్ చేసి విక్రమ్ ఆన్ డ్యూటీ చేసే పనులన్నీ మనం చూడొచ్చు, ఇన్వెస్టిగేషన్ అంతా. సో ఎస్, మరి ఇప్పుడు Q&Aలోకి వెళ్ళిపోవడం కోసం ఐ వాంట్ ప్రవీణ గారు, అశు, నిఖిల్ గారు, సమీర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఆబ్వియస్లీ, శ్రీహర్ష గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద Q&A. సో వీళ్ళందరినీ వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా టీం మెంబర్స్ అందరూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్. ఎస్, విక్రమ్ ఆన్ డ్యూటీ మనకి 5 భాషల్లో అవైలబుల్గా ఉంటుంది. సో అందరూ ఎవరి కంఫర్టబుల్ లాంగ్వేజ్లో వాళ్ళు చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో ఎవ్రీ ఫ్రైడే 4 ఎపిసోడ్స్తో విక్రమ్ ఆన్ డ్యూటీ మనల్ని పలకరిస్తూ ఉంటుంది, ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రవీణ గారు కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, శ్రీహర్ష గారు ఇటు వచ్చేయండి, లేదంటే ఎస్ లెట్స్ బిగిన్. శివ గారు మీరే స్టార్టా? సార్ శ్రీహర్ష గారు మీరే. నమస్కారం అండి. అంటే సినిమా దీనికోసమని మీ జాబ్ వదిలి పెట్టేశారా సార్? యాక్చువల్లీ సినిమా అంటే చాలా ఇష్టం అండి నాకు ముందు నుంచి. అనుకోకుండా డిఎస్పీ అయ్యానండి. యాక్చువల్లీ నా ఫస్ట్ నుంచి ప్యాషన్ ఇస్ మూవీస్. ఐ స్టార్టెడ్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ మై ఇంజనీరింగ్ ఆల్సో. అది చేస్తూ ఫస్ట్ తిమ్మరసు అనే మూవీకి శరణ్ కొప్పిశెట్టి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు రాయడానికి. దట్ వాజ్ మై ఫస్ట్ డెబ్యూ అండి. తర్వాత దేవకట్ట సార్తో వర్క్ చేస్తున్నప్పుడు ఆయన మహేసభకి స్టోరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. పుష్ప 2కి ఐ వాజ్ పోలీస్ కన్సల్టెంట్. పోలీస్ సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ నేను సార్కి చెప్పాను. అండ్ దిస్ ఆఫ్టర్ దట్ ఇండివిజువల్గా ఇది ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. సో ఐ హావ్ టేకెన్ లాంగ్ లీవ్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ దిస్. అయితే మీ నాకు చూపించిన దాంట్లో ఆ ప్రోమోలలో సార్ డిఎస్పీ ఆయన సస్పెండ్ అయ్యారు కదా? ఎస్ సార్. సస్పెండ్ అయిన ఆయన్ని మళ్ళీ ఈ ఇన్వెస్టిగేషన్కి వాడుకుంటారా? ఎలా అది ఉంటుందా అసలుకి? సో యాక్చువల్లీ టైటిల్ విక్రమ్ ఆన్ డ్యూటీ అండి. విక్రమ్ ఆన్ డ్యూటీకి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అనేది సిరీస్ అండి. సో ఆఫ్ డ్యూటీలో అతను ఏమేం చేశాడు, అతని డిపార్ట్మెంట్ ఎలా యూజ్ చేసుకుంది. బికాజ్ ఆ పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయినా హీఈస్ అ పోలీస్ ఆఫీసర్. ఒక్కసారి కాకి చొక్కా వేసుకుంటే హీఈస్ అ పోలీస్ ఆఫీసర్. సో ఆ కాకి కోసం ఎంత ట్రై చేశాడు, అట్ ద సేమ్ టైం దానికోసం డిపార్ట్మెంట్ అతను ఎంత యూజ్ చేసుకుంది. సో సెటైరికల్గా సేయింగ్. సో బోత్ వేస్ అండి. ఆఫ్ డ్యూటీలో ఎంత వర్క్ చేశాడు. రియల్గా అయితే అలా ఉండదు కదా? రియాలిటీలో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటుందండి. ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్, బట్ స్టిల్ ఎస్. నిఖిల్ గారు, షూర్. అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్లో ఉన్న ఏదైతే లవ్ ఉంటుంది, హేట్ అన్నీ ఉంటాయి కదా. సో మీకు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పోలీస్ క్యారెక్టర్ వచ్చింది. సో హౌ యూ ప్రిపేర్డ్ ఫర్ దట్? అంటే మీకు ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ కదా మీకు. హౌ యూ ప్రిపేర్డ్? మీకు 4 ఎపిసోడ్స్ తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తుంది? మాకైతే మేము చూసినంత వరకు యూఆర్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ ద క్యారెక్టర్ అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ మీ ప్రొఫెషన్లో ఎలాంటి చేంజెస్ తెచ్చింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నేను పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యానని మీరే అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ కాల్ వచ్చినప్పుడు వీ హ్యాడ్ ఎ నరేషన్. నేను కాల్ వచ్చినప్పుడు నాకు క్యారెక్టర్ గురించి ఒక 1 లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు నేను హర్ష గారితో చెప్పా దట్ ఐ వాంట్ టు నో నాకు స్టోరీ ఏంటి, హౌ దిస్ విక్రమ్ బిహేవ్స్. దీని గురించి వచ్చినప్పుడు మనం కూర్చొని నేను హర్ష గారు నందిని గారు చాలా మాట్లాడుకునేవాళ్ళం. బికాజ్ ఎవ్రీవన్ ఆర్ ఫైటింగ్ టు గివ్ సంథింగ్ ఎ గుడ్. అంటే ఒక మంచి ప్రాజెక్ట్ అనేది మీ ముందు తీసుకురావాలి అని దీంట్లో ఒక ప్రాసెస్లో చాలా హెల్ప్ వాళ్ళు కూడా చేశారు. ఇట్స్ నాట్ మై ఓన్లీ వర్క్, ఇట్స్ ఎ టీమ్ వర్క్. కాబట్టి నాకు కూడా కొంచెం ఈజీ అయింది టు కమ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ ద వే ఐ ఆమ్ రైట్ నౌ.
మళ్ళీ ఎప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకోబోతున్నారు? ఎన్నిసార్లు మమ్మల్ని అలా వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా వచ్చేస్తూ ఉంటారు వెనక్కి? అదే స్టోరీ. సో ఇది ఒక క్రైమ్ని సాల్వ్ చేయడమే కాకుండా హీల్ బీ ఫైటింగ్ ఫర్ హిస్ ఓన్ డ్రీమ్ ఆల్సో. ఇప్పుడు ఎంత క్రైమ్ని సాల్వ్ చేస్తున్నా తనకు అనే ఒక ఆశ, డ్రీమ్, గోల్ అని ఉంటుంది కదా. సో హౌ ఈజ్ ఈ ఫిట్టింగ్ ఇట్ ఇన్ దిస్ హోల్ డ్రామా అనేది ఒక లైన్ సార్. కానీ నిజంగా కూడా ఇది చూస్తున్నప్పుడు ఫస్ట్ మేము కట్టిపడేసిన అంశం ఏంటంటే ఆ బస్సులో జరిగిన ఇన్సిడెంట్. ఆ బస్సులో జరిగిన ఇన్సిడెంట్ చూడగానే ఎంతోమంది ఆల్రెడీ మన కళ్ళ ముందు జరిగిన అనేక ఇన్సిడెంట్ కళ్ళ ముందుకు వస్తాయి. ఫస్ట్ అలా తీసుకోగానే నాకు ఒక ఢిల్లీ క్రైమ్స్ ఆ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకున్నాను. అది దానికి ఎంతవరకు రీచ్ అవబోతుంది డైరెక్టర్ గారు? ఇప్పుడు దీంట్లో మనం చూసేదని రియల్ క్రైమ్సే. సో దాంట్లో ఎంతవరకు మనం కరెక్ట్గా చూపిస్తామో కనెక్ట్ అవుతుంది దగ్గర అనేది నా ఇది. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి ఇంకా ఎపిసోడ్ వైజ్గా ఉంటుందా? ఇప్పుడు ఈ 4 ఎపిసోడ్లకు సంబంధించి ఒక కథ. అవును, అంతే. దీని తర్వాత కంటిన్యూషన్ కూడా ఉంటుందా అంటున్నా? కంటిన్యూషన్ ఉంది. అదే అంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్కి నేను చెప్తుంది. ఇది కాదు, మళ్ళీ కాదు. అది నేను అంటుంది. సార్ ఎవ్రీ 4 to 5 episodes ఒక కేసు నడుస్తుందండి. అది. సో ఆఫ్టర్ దట్ సెకండ్ కేస్ అనదర్ కేస్ విల్ కమ్. బట్ కేసెస్ కంటిన్యూషన్ అనేది ఉంటుంది, నాట్ దిస్ కేస్ కంటిన్యూషన్. అదర్ దెన్ దట్ దేర్ ఇస్ అ పర్సనల్ ట్రాక్ గోయింగ్ ఆన్ విత్ విక్రమ్ విచ్ బైండ్స్ అస్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్స్ టు కమ్. ఓకే. ఈ టీం కూడా బాగా హంట్ కూడా ఉన్నారు రెగ్యులర్గా. ఎలాంటి టీం కూడా ఎలా ఫామ్ చేశారు సార్? అది నాకు నిజంగా చాలా వెరైటీగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అతను ఎప్పుడు ఒక అతను ల్యాప్టాప్ పట్టుకుని తిరుగుతుంటాడు, అది ఇంకొక అతను టీ తాగుతుంటాడు, అది ఏంటో వెరైటీగా బాగుంది అవన్నీ కూడా. All these characters are inspired by real events and real persons అండి. Rangarao character is almost every police officer who likes to have tea in that, because వాళ్ళు స్మోక్ చేయలేరు, డ్రింక్ చేయలేరు while they are in the uniform. So only thing which drives them will be a tea. So అది చేస్తూ most of the police officers చేస్తున్నారు. అలాగే Ali character will be a hacker who works a lot for the police department, but they don't get recognition and that. And lady police officers, and I meant to say, they are the best team which we have in Andhra and Telangana, but they don't get recognition. So even hero kuda oka fight petledandi. I kept it intentionally for Akila only because it's a tribute to all the lady police officers who have been working day and night. So even ఈ కేస్ ఫస్ట్ కేస్ కూడా women security మీద ఎందుకు మేము పెట్టామంటే every day women face lot of issues and yes. And as a police officer, I have seen a lot of crimes against the women. So in this way, we can address at least these are the possibilities which might. Let's be cautious and also don't depend entirely on the society, but depend on yourself how to fight them. So super. Pravina Kadiyala garu. చెప్పండి శివ గారు. ఈ Q&A అంటేనే చాలా ట్రెండింగ్. మా సిరీస్ ఎలా అయితే నెంబర్ 1లో ఉంటుందో Q&A కూడా ఆల్వేస్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అందుకే మేడం మీరు కూడా కరెక్ట్గా ఉమెన్స్ డే రాబోతున్న టైంలోనే యాజ్ ఏ ఉమెన్స్ డేకి సంబంధించి ఎన్నోసార్లు అవార్డు తీసుకున్న ఒక ఉమెన్ మీరు కరెక్ట్గా అలా కావాలని కాయినింగ్ చేసి రిలీజ్ చేశారా లేకపోతే ఏంటనేది ఎలా జరిగింది? ఎస్, నందిని అండ్ ప్రవీణ ఇద్దరు ఈ ప్రాజెక్ట్ వెనకాల ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీరు అడిగినట్టు ప్రౌడ్గా చెప్పగలం. సో తన అందరినీ క్రియేటివ్ పార్ట్లో ఒక థాట్లో పెడితే నేను ప్రొడక్షన్ సైడ్ డెఫినెట్గా పెట్టాను, మేము ఇద్దరం చెప్పుకోగలం. మీకు ఎప్పుడైనా మీరు మామూలుగా కూడా మీ జంటకి ఇంట్లో ఉన్న చెట్ల విలువ తెలియదు, బాగా పెద్ద చెట్లు అయినా కూడా తెలియదు, కానీ పక్కనే ఉన్న చెట్టును మర్చిపోయి వేరే వేరే హీరోయిన్లను చాలామందిని చూశారు. అశూరెడ్డి గారి గురించి చెట్టు మరి మీ ఇంట్లో మీరు పెరిగిన చెట్టే కదా మేడం, ఆమె అన్నారు, నాకేం తెలుసు. ఎస్, డెఫినెట్గా అది చాలా అంటే ఫస్ట్ మన వాళ్ళని పెడితే వీళ్ళు ఎప్పుడు వీళ్ళనే పెట్టేస్తారు, వీళ్ళ వాళ్ళకే అని ఉంటుంది. సో నేను డెఫినెట్గా బయట ఆడిషన్స్ మేము చాలా జెన్యున్గా చాలా మంది అంటే హీరోయిన్ కూడా కొత్త అమ్మాయికి ఇద్దాం అవకాశం అని డెఫినెట్గా నేను చూసాను. బట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కూడా కావాలి అని ఆ క్యారెక్టర్ కనిపించింది. మేము కొత్త వాళ్ళతో చేసాం 1 day షూట్ కూడా, కానీ ఆ క్యారెక్టర్ మాత్రం కొంచెం ఎలా అయితే విక్రమ్ క్యారెక్టర్కి ఒక ఇంటెన్సిటీ మెయింటైన్ అవుతుందో వేదాకు కూడా సేమ్ అలాంటి క్యారెక్టరైజేషన్ కనపడి వద్దు కొంచెం ఎక్స్పీరియన్స్డ్కి వెళ్దాం. ఎప్పటి నుంచో తను హీరోయిన్ అనే ఆ అవకాశం కోసం ఎదురు చూస్తోంది. తను డెఫినెట్ సెట్ అవుద్దని మేము నమ్మాము. తను అది 100% ఫుల్ఫిల్ చేసిందని. హీరోయిన్ ఎప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు?
నెక్స్ట్ వీక్ ఫస్ట్ ఎపిసోడ్లోనే తను ఉంటుంది. ఓకే ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీహర్ష గారు, హాయ్ అండి. మీరు డిఎస్పీగా చేసి వచ్చారని చెప్పేసి అన్నారు. మీ లైఫ్లో ఏమైనా క్రైమ్స్ని దీనిలో ఇన్వాల్వ్ చేశారా? నమస్కారం అండి. ఎస్ అండి, డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ విల్ బీ మై ఎక్స్పీరియన్స్ అండి. అదర్ కేసెస్ విచ్ ఇన్స్పైర్డ్ మీ టు రైట్, సో అవి కొంత ఫిక్షన్ యాడ్ చేసి వీ కాంట్ షో దెమ్ డైరెక్ట్లీ, సో డెఫినెట్గా ఫిక్షన్ యాడ్ చేస్తున్నాం దానికి. బట్ ఫిక్షన్ కూడా ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ యాజ్ ది క్రైమ్, ఈక్వల్గా 50-50%. సో ఈ విషయంలో ఎక్కువ మాకు హెల్ప్ చేసింది నందిని గారు ఫ్రమ్ హాట్స్టార్. బికాజ్ దో వీ గాట్ ఆల్ ద రియల్ ఇన్సిడెంట్స్, ఎంత ఫిక్షనలైజ్ చేయాలి, ఎంతవరకు జనాలకు నచ్చుతుంది. బికాజ్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు క్రైమ్ బోర్ కొట్టచ్చు, బట్ ద క్రైమ్ వెనకాల ఉన్న మోటివ్ ఎప్పుడు బోర్ కొట్టదండి. సో ఆ మోటివ్ని తీసుకుని ఎంతవరకు ఫిక్షనలైజ్ చేయగలం, ఎంతవరకు మనకి అటాచ్ అవ్వగలం అనే ఉద్దేశంలో దే హెల్ప్ మీ అ లాట్. సో మోస్ట్లీ ఇట్ విల్ బి రియల్ కేసెస్ అండ్ 50% ఆఫ్ కేసెస్ ఆర్ సాల్వ్డ్ బై మీ. అదర్ కేసెస్ గాట్ ఇన్స్పైర్డ్ అండి. ఓ గుడ్. ఇంకోటి ఏంటంటే ఇలా 4 ఎపిసోడ్స్ చొప్పున రిలీజ్ చేస్తూ ఉండడం అనేది గట్స్తో కూడుకున్నదని చెప్పాలి. ఎందుకంటే వెబ్ సిరీస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. నేను ల్యాప్టాప్ ముందు నియర్లీ 7 to 8 hours గడుపుతాను. ఆ టైంలో అవన్నీ చూస్తూ ఉంటాను. సో ఇలాంటివైతే నేను నైట్ టైం కూర్చొని చూస్తాను 2-3 hours. ఇది ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు ఒక వెబ్ సిరీస్ చూసాం 4 episodes. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మేమైతే వాటి కోసం ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళం, మా ఫ్రెండ్స్ కూడా. సో ఇది కనెక్ట్ అయితే వెయిట్ చేస్తారు, అదర్వైజ్ ఇంకా పట్టించుకోరు. సో మీరు తీసే ముందు ఏమన్నా కొంచెం దాని గురించి ఏమన్నా భయపడ్డారు? భయపడడం అయితే ఇప్పటికీ భయపడుతున్నానండి. హౌ ఇట్ విల్ బి రీచ్, ఎందుకంటే అది ఎవ్రీ వీక్, బికాజ్ కాన్స్టెంట్గా భయం అనేది కాదండి, ఇట్స్ ద వే వీ డూ ద రీసెర్చ్ అండి. ఒకవేళ ఇది మనకి కనెక్ట్ అవుదేమో, ఇంకో కేసు తీసుకొద్దాం విచ్ కెన్ హుక్ ఆన్ టు ది ఆడియన్స్. సో భయం అయితే ఇప్పటికే ఉంది. ఐ డోంట్ నో హౌ ఇట్ గెట్ రిసీవ్డ్, బికాస్ 4 episodes per week and 5 days షూట్ చేయడం అనేది ఇస్ హైలీ ఇంపాసిబుల్ అండి. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్స్ పర్సీవరెన్స్ అండ్ హిస్ హార్డ్ వర్క్. బికాజ్ ఎంత మనం కథ చెప్పేసినా వాళ్ళు తీయాలి కదండి, వాళ్ళు తీయకపోతే అది రాదు. సో ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడంటే వీఆర్ పుటింగ్ ఇట్ 5 days షూట్ చేస్తున్నాం. బట్ హుకింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఇట్ డజంట్ మీన్ లైక్ క్లిఫ్ హ్యాంగర్స్, ఎవ్రీ క్లిఫ్ హ్యాంగర్ విల్ మేక్ యూ వాచ్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సో ఆ హుకింగ్ పాయింట్స్ అయితే మేము ప్రామిస్ చేయగలం. బట్ మోస్ట్లీ ఐ డోంట్ నో హౌ ఆడియన్స్ విల్ రిసీవ్, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అ పాజిటివ్ థింగ్స్, అదే ఎపిసోడ్స్ టు కమ్. నేనైతే ఎపిసోడ్స్ అయితే చూడలేదు, యాక్చువల్గా నేను ఊర్లో లేను. సో ప్రోమో చూసినప్పుడు నాకు కొంచెం హిట్ టచ్ అవుతుంది. అంటే అడివిశేష్ గారిది ఫస్ట్ ఆఫ్ ఆల్ చకచకా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎక్కడో ఒక క్రైమ్లో మాత్రం అలా ఉండిపోతారు. సో అలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఒక హిట్ సినిమాతో పోల్చారు. డెఫినెట్లీ ఇది హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. నిఖిల్ గారు, మీ బిగ్ బాస్ అయితే నేను కంప్లీట్గా చూసాను. అంటే నేను సెకండ్ దీని నుంచి కూడాను రివ్యూస్ రాసేదాన్ని. సో మీది మొత్తం చూశాను, మీకు ఓట్ కూడా చేశాను నేను. అయితే స్టార్టింగ్లో మీరు చాలా కొంచెం ర్యాష్ అనిపించారు, ఆ తర్వాత చాలా కామ్ అయిపోయారు. సో ఇది కూడా అలాగే ఉంటుందా ఏంటి? నాకు కొంచెం అది అనిపిస్తుంది, చకచకా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక స్టక్ అయిపోయినట్టుగా. అలా ఏం లేదు మ్యామ్, బికాజ్ ఇప్పుడు మనము ఇలాంటి కేసెస్ చేస్తున్నప్పుడు దీనికి బిగ్ బాస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బికాజ్ ఇట్ హ్యాస్ టు బి ప్లాన్డ్. ఈ విక్రమ్ ఆన్ డ్యూటీని మనం ఏం చూసాం, ఏం రాసామో అది కనిపించాలంటే ప్రాక్టికల్ థింగ్స్కి థియరీ కన్నా టైం ఎక్స్ట్రా తీసుకుంటుంది. సో ఒక క్రియేటివిటీ ఫీల్డ్లో మనం అంత క్రియేటివ్గా చేపియాలంటే దట్టు 22-24 minutes లోపలే మనం ఆ డ్యూరేషన్ హుక్ ఎవ్రీ ఎపిసోడ్కి ఒక ట్విస్ట్ బ్యాంగ్ పెట్టి చేయాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ హౌ ఇట్ లుక్స్ అవుట్ సైడ్. నిజం చెప్పాలంటే మనం హర్ష గారు చెప్పినట్టు 5 రోజుల్లో చేయాలి అంటే బేసిక్లీ ఆ 4 episodes చేయడానికి లిటరలీ వీ నీడ్ అట్లీస్ట్ 8 to 10 days. ఇట్స్ అగైన్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్, ద హోల్ టీమ్, ద హాట్స్టార్. మనం ఒక కమిట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ లెవెల్లో మెయింటైన్ చేయాలంటే వీ హ్యావ్ టు బీ ఛాలెంజింగ్ అప్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ దేర్. దట్స్ వై వీ బికమ్ అ టీమ్ ఫ్యామిలీ. సో మనం దాంట్లో స్ట్రాంగ్గా వెళ్తున్నాం. హర్ష గారు చెప్పినట్టు ఫస్ట్ 4 episodes ట్రెండింగ్లో ఉంది. అండ్ ఇట్ హ్యాస్ గివెన్ అస్ లిటిల్ మోర్ నర్వస్నెస్. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ కూడా అదే లెవెల్ మెయింటైన్ చేయాలనేది, సో అదొకటి ఉంది. సో ఇట్స్ గోయింగ్ గుడ్. ఇప్పుడు దాకా మనం ప్లాన్ చేసింది ఎవ్రీ వన్ అయ్యే టీమ్, హోల్ టీమ్ ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్. ఒక కన్ఫర్మేషన్ ఇవ్వచ్చు దట్ కూర్చోబెడుతుంది జనాలు. సమీర్ గారు, మీరు వరుసగా కాప్ రోల్స్ చేసుకుంటూ వస్తున్నారు. కాప్ రోల్స్ అని అన్నాను సార్. కాపు రోల్స్ కాదు, కాప్
కాప్ రోల్స్ ఓకే. సో వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో మీకు ఆ రోల్ వచ్చినప్పుడు మీకు అంటే ఏంటిది వరుసగా ఇదే వేరే ఏం రోల్స్ లేవా అని చెప్పేసి ఏమి అనిపించలేదా? ఇప్పుడు యాక్చువల్లీ అదే శివ, చాలామంది ఇందాక నుంచి వీడేంటి వచ్చిన దగ్గర నుంచి కళ్ళజోడు తీయట్లేదు ఈ స్టైల్ అనుకోకండి. నేను ట్రావెల్‌లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఐలో ఏదో పడింది. జూమ్ చేసి చూసుకోండి. అందుకని అందుకని పెట్టుకున్నాను తప్ప స్టైల్ కాదు. నాకు ఇలాంటి స్టైల్ నచ్చవు. శివ నేర్పిస్తుంటాడు ఇలాంటివన్నీ. సో మేడం, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, నేను చాలా ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్కి కొంతమంది సరిపోతారు. ఓకే, దీనికి ఓకే సమీర్ విల్ బీ ఫైన్ అని. అంటే పోలీస్ రోల్స్కి అందరూ సరిపోరు యూజువల్లీ. నేను నిజంగానే నేను యాక్టర్ని అవ్వకపోయి ఉంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని. అండ్ డెఫినెట్లీ నాకు అంత ఇష్టం నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. సో ఇందాక నేను చెప్పినట్టు రాజమౌళి గారు ఫస్ట్ ఆ సై దగ్గర నుంచి ఎలా ఇక్కడ స్టార్ట్ అయిందో ఇంకా అక్కడి నుంచి విపరీతంగా పోలీస్ రోల్స్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇంకా మీకు అంటే నాకు చాలా ఇష్టం పోలీస్ రోల్స్ చేయాలంటే, చాలా చాలా ఇష్టం. అండ్ ఆ యూనిఫామ్ వేసుకోగానే నిజంగానే డిఎస్పీ గారు ఇక్కడే ఉన్నారు కదా, ఒక తెలియని ఒక హై వస్తుందండి ఆ యూనిఫామ్ వేసుకోగానే. మనకి కాస్ట్యూమ్ వాళ్ళు కుట్టిన యూనిఫామ్ అని తెలుసు, కానీ అయినా సరే ఆ యూనిఫామ్లో ఏదో ఒక చిన్న ఇది ఉంటుంది. నాకు యాక్చువల్గా తనికెళ్ళ భరణి గారు ఒక షూటింగ్లో మార్నింగ్ నేను టిఫిన్ చేస్తుంటే భరణి గారు వచ్చి, ఏరా పోలీస్ వేషమైనా దీనిలో కూడా అని అడిగారు. ఆ సినిమా ఏంటో తెలుసా అండి? శ్రీరామదాసు. శ్రీరామదాసు సినిమా షూటింగ్లో దీంట్లో కూడా పోలీసేనా అని అడిగారు భరణి గారు. సో అలా ఐ రియలీ లైక్ ప్లేయింగ్ ఏమండి? అవునండి, మీరే కదండి నాజర్ గారి క్యారెక్టర్ చేసింది. రైట్, థ్యాంక్ యూ మేడం. సమీర్ గారు, అది కంటిన్యూషన్ అనమాట. ఉన్నారండి, అవును ఉన్నారండి. అప్పుడు అలా అనేవాళ్ళు, ఇప్పుడు పోలీస్ అంటున్నారు. సేమ్ కంటిన్యూషన్ క్వశ్చన్ అనమాట. సో మీరు చాలా డిఫరెంట్ కాప్ రోల్స్ చాలా చేశారు. అంటే మీ క్యారెక్టరైజేషన్ కానీ అది కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పోలీస్ దాంట్లో కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో అంటే పాత రిఫరెన్స్ ఏం లేకుండా కొత్తగా ఏమన్నా చేశారు ఇందులో? డెఫినెట్లీ దీంట్లో ఏంటి ఒక చిన్న ఎడ్జ్ ఈయన రాసిన ఇది నాకు ఎంత నచ్చిందంటే, ఒక మొండోడు విక్రమ్ అనే ఒక మొండోడు, చెప్తే మాట వినడు, తన స్టైల్లో తను చేసుకుంటూ వెళ్తాడు. అలాగా అంటే ఈ కమిషనర్కి ఏంటంటే హీ హ్యాస్ సమ్ వెరీ బ్యూటిఫుల్ బాండింగ్ టువర్డ్స్ దిస్ క్యారెక్టర్ విక్రమ్ అనే క్యారెక్టర్. అంటే ఎంతమంది ఎన్ని చెప్పినా సరే ఈయన వినడు. హీ సపోర్ట్స్ దిస్ గాయ్. సో ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ హిమ్ ఫర్ ఎనీథింగ్, అండ్ హీ ఆల్సో నోస్ ఇట్. ఆ విధంగా వెళ్తుంటుంది. అండ్ దిస్ ఈస్ వెరీ డిఫరెంట్లీ రిటర్న్. చాలా బాగా రాశారు యాక్చువల్గా నిజంగానే ఈయనకి ఎవరో కమిషనర్ గారు ఉండుంటారు అలా వెనక, నాకు తెలిసి నడిపించి ఆయన. సో ఇట్స్ లైక్ దాట్. కానీ న్యాయం కోసం అలా ఉంటారా సార్? ఎవరైనా నిజంగా ఒక పెట్ బాయ్ ఉంటారు కదండి, మామూలుగా కూడా ఎవరికైనా ఉండొచ్చు కదా. అంటే వాళ్ళ మీద ఆ పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ మీద వాళ్ళకి ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. సో హీ కెన్ హ్యాండిల్ ఇట్, ఎలాగైనా హీ కెన్ సాల్వ్ ఇట్, ఏదో ఒకటి చేసి అట్నుంచో ఇట్నుంచో చేసేస్తాడని. సో కానీ మీకు రాసుకుంటారు కదా నిఖిల్ గారు, అది మీ ఒరిజినల్గా కూడా రాస్తుంటారా? అంత బాగా రాశారు, అంత పెట్రోల్ లేకపోతే? సరే, నేను నిజంగా ఒక బుక్లో రాయను, కానీ ఒక నోట్ ఉంది నా ఫోన్లో. సో నేను ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాను, ఎంతైనా మిడిల్ క్లాస్ కదా సార్, మనందరం అంతే కదా. ఆబ్వియస్లీ కదా. సో ఆబ్వియస్లీ మీరు రాకపోయినా ఎక్కడో ఒక నోట్ చేసుకుంటారు. ఆశురెడ్డి గారు 4 విల్లాలు కాదు, నిజంగా కూడా చాలా సార్లు కూడా అంతకుముందు కూడా అనుకున్నారు మేడం మీ సినిమాలు హీరోయిన్గా వస్తారేమోనని. చాలామంది కూడా మిమ్మల్ని అడిగినట్టున్నారు, కానీ మీరు ఎందుకో అవి రిజెక్ట్ చేసి ఈ పర్టికులర్ దగ్గర మాత్రం చేయడానికి రీజన్ ఏంటి? 4-5 ఆన్సర్లు వచ్చాయి ఇక్కడ ఆల్రెడీ. నేను అంత రిజెక్ట్ చేసే అంత అయితే ఇంకేం రాలేదు. బట్ కొన్ని వచ్చాయి. బట్ అక్కడ ఏంటంటే అంత నోటెడ్ రాకపోవచ్చేమో అని, మనకు ఆల్రెడీ ఒక స్టోరీ విన్నా లేకపోతే ఏదైనా క్యారెక్టర్ విన్నా మనకు అనిపిస్తుంది. అంటే ఇది చేసినా చేయకపోయినా ఒకేలా ఉంటుందేమో, అంత రీచ్ రావకపోవచ్చేమో అని చెప్పి
బట్ ఇది విన్నప్పటి నుంచి ఆడిషన్స్ మా ముందే జరిగాయి. నేను వీళ్ళతో బ్యాక్ ఎండ్ టీమ్ లాగా ఓకే చూశాను. ఏంటి ఎందుకు ఇదంతా ఇంత హడావుడి, ఒక్క క్యారెక్టర్ దొరకట్లేదా వీళ్ళకి అని అనుకునేదాన్ని. అయితే అంత ఈజీగా రాలేదు ఇది. సో ఇంట్లో ఉన్న వాళ్ళకి అంత పిలిచి ఇచ్చేయలేదు. నేను ఆడిషన్కి వెళ్ళాను. నందిని గారు పిండేశారు లిటరల్గా. ఇది చెయ్యి, ఇది ఇలా కాకుండా ఇంకొంచెం ఎమోషన్ ఇలా చేయి, అలా చేయి, అలా చేయి అని. అసలు నేను అదే అనుకున్నా, ఏంటి ఈ ఒక్క క్యారెక్టర్కి ఇంతనా అసలు అని. అయితే అంత కష్టపడి వచ్చింది ఇది. బట్ మేము కూడా అదే అనుకున్నాం అనమాట లాస్ట్లో. ఓకే మళ్ళీ 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 తిరిగి నాకు వచ్చింది. బట్ చాలా బాగుంది వినడానికి. అంటే ఏదో కష్టానికి ఇది స్ట్రీమింగ్ అవ్వకముందే నాకు పర్సనలీ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే హీరోయిన్ అనే ఒక ట్యాగ్ రావడం ఇస్ వెరీ రెస్పెక్ట్ఫుల్. అండ్ దీనివల్ల ఇది వాళ్ళ ప్రవీణ గారి వాళ్ళ బోని బాగానే ఉంటుంది, కంటిన్యూ అవుతుందా హీరోయిన్స్గా రెగ్యులర్గా? మన వీళ్ళు ప్రొడక్షన్ హౌస్ ఓనర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఏంటంటే చిన్నది ఓవర్ యాక్షన్ ఎవరైనా ఆర్టిస్టులు అటు ఇటు చేస్తే తీసేయడంలో వెనకాడరు. సో ఏదైనా కొంచెం అణిగి మణిగి ఉండాలి, సెట్లో అయినా ఇంట్లో అయినా. నేను అడిగిన ప్రశ్న అది కాదు. అణిగి మణిగి అక్కర్లేదు. ఎవరి వర్క్ ఎవరి డ్యూటీ వాళ్ళు డెఫినెట్గా చేసుకెళ్తే అసలు వాళ్ళు ఎవ్వరు ఎదుర్కోలేరు. నాట్ ప్రొడ్యూసర్స్, నాట్ డైరెక్టర్స్, ఎవ్వరు కాదు. ఇది నాకు ఇచ్చిన జాబు అని 100% మీరు లొకేషన్కి వచ్చింది కానీ ఎండ్ వరకు ఫీల్ అయితే మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు లొకేషన్లో. నేను అడిగిన ప్రశ్న మీరు కంటిన్యూగా హీరోయిన్గా చేస్తారన్న దానికి ప్రవీణ గారు వాళ్ళు అంటున్నారు. చేస్తారా అంటే అదే నేను చేస్తానండి. నా వల్ల ఏమైనా వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే మాత్రం నేను ఇంకా. ప్రవీణ గారు మీరేమైనా చేశారు దీంట్లో? మరి ప్రొడ్యూసరే కాదు, మీరు సినిమాలే చేస్తున్నారు కానీ మరి ఇలాంటివి చేయరా? డెఫినెట్గా ఇలాంటి వాటిలో మంచి రోల్ ఏదైనా అనిపిస్తే డెఫినెట్గా చేస్తాను. నిఖిల్ గారు సార్, అంటే ఎన్ని కేసులు సాల్వ్ చేసినా సరే గతం అనేది వెంటాడుతూనే ఉంటుంది మిమ్మల్ని. యూనిఫామ్ మళ్ళీ వేసుకుంటారా నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏమన్నా? అది ఎలా చెప్పాలంటే ఇంకా మనం 4 ఎపిసోడే షూట్ టెలికాస్ట్ అయింది, 96 ఉన్నాయి ఇంకా. సో ఆ క్యూరియాసిటీ ఉంచకపోతే ఎట్లా మరి? ఇంకా 100 ఎపిసోడ్ ఉంది కదా టోటల్, 96 ఉంది. దాన్ని మెయింటైన్ చూసే వాళ్ళకి మీకు ఎంత క్యూరియాసిటీ ఉన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళకి మాకు ఎంత కష్టంగా ఉంది తెలుసా? ఓకే, 4 రోటీలే పెడతారా నలుగురికి? ఏమంటే 4 రోటీలే పెడతారా నలుగురికి? బడ్జెట్ నాకు అంతే ఇచ్చారు సార్ కమిషనర్ గారు. బడ్జెట్ ఇవ్వక ఇప్పుడు సస్పెండ్ చేశారు. టీంని లీడ్ చేయమంటే ఏదో ఒకటి పడాలి కదా. స్ట్రగల్లో ఉన్నాం యాజ్ ఎ విక్రమ్. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఎటువంటి జోనర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు? దేర్ ఆర్ 2 మూవీస్ విచ్ ఐమ్ ఆల్రెడీ షూటింగ్. ఒకటి థ్రిల్లర్ బేస్డ్ రివెంజ్ ఉంటుంది, దాంట్లో ఐఎమ్ ప్లేయింగ్ అ డాక్టర్ రోల్. అండ్ సెకండ్ వన్ స్టూవర్ట్పురం స్టూడెంట్స్ అని. సో విచ్ ఇస్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చి సిటీలో లైఫ్ లీడ్ చేయాలి, ఒక మంచి లైఫ్ కెరియర్ సెట్ చేసుకోవాలి అని ఒక థాట్తో వచ్చి అక్కడ ఒక పల్లెటూరు వ్యక్తిని సిటీ వాళ్ళు ఎలా వాడుకుంటారు అనే ఒక జానర్లో చేయలేని తప్పుకి కొంచెం సఫర్ అయ్యే ఒక విధానంగా ఒక ఫన్ రామ్ కామ్ కైండ్ ఆఫ్ సినిమా. నిఖిల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో అంటే వెనక పోస్టర్లో చూసుకున్నట్లయితే మీరు చాలా సీరియస్గా ఒక సైడ్ గన్ అండ్ ఇంకో సైడ్ కూరగాయలు బుట్ట పట్టుకున్నారు. సో ఇందాక చెప్పినట్లు పిసినారి కొంచెం క్యారెక్టర్లో ఉంటుంది అన్నారు. ఎట్ ద సేమ్ టైం పిసినారిగా అలానే ఒక పోలీస్ క్యారెక్టర్లో చేసేటప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? అండ్ ప్రీవియస్లో ఏమైనా మీ రియల్ లైఫ్లోని రిఫరెన్సెస్ ఏమైనా తీసుకున్నారా పిసినారి క్యారెక్టర్లో? నిజంగా తీసుకున్నానండి. ఇప్పుడు మన ఆర్టిస్ట్ లైఫ్ ఇస్ ఒక స్టేబుల్గా ఇన్కమ్ వచ్చి కాదు. వీ హ్యావ్ టు టేక్ రిస్క్ టు డూ సంథింగ్ బిగ్, రైట్? సో నా పర్సనల్ లైఫ్లో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నా దగ్గర కూడా కొన్నిసారి డబ్బులు తక్కువ ఉన్నప్పుడు ఎక్కడైనా వెళ్ళాలి అన్నప్పుడు పెట్రోల్ బంక్కి వెళ్తే నా కార్కి 500 పెట్రోల్ కొట్టమంటాడు, మొగం చూస్తాడు గుర్తుపెట్టి, భయ్య 500. ఆబ్వియస్లీ మా పరిస్థితులు అలా ఉంటాయి, చెప్పుకోలేము ఒప్పుకోలేము. సో ఆ టైంలో నేను బయట ఆర్డర్ పెట్టడం కన్నా కూరగాయలు స్విగ్గీ ఆన్లైన్లో పెట్టుకొని నేనే వండుకొని తినడం పెడతాను. 100 రూపాయలు కూరగాయలు వస్తాయి, 500 ఫుడ్. ఐ హ్యావ్ డన్ దట్. సో ఇట్స్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ అందరికీ ఒకసారి వచ్చి ఉంటుంది. ఇట్స్ ప్రాసెస్ అది. సో ఇట్ ఈస్ అంటే పోలీస్ క్యారెక్టర్ కూడా చేశారు కదా, మూవీస్ నుంచి ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నావా? లేదండి, నేను మూవీ నుంచి రెఫరెన్స్ ఏం తీసుకోలేదు. బికాజ్ పోలీస్ క్యారెక్టర్ చాలామంది చేశారు. ఒకరు చెప్పారు ఇక్కడే ఆల్రెడీ చాలా సినిమాస్ నుంచి ఆల్రెడీ పోలీస్గా చేశారు. మళ్ళీ మా అందరికీ తెలిసిన సాయి కుమార్ గారు, మీకు తెలిసే ఉంది అగ్ని సినిమా. దోస్ ఆర్ లైక్ వాళ్ళని రెఫరెన్స్గా తీసుకుంటే ఇమిటేట్ చేయగలుగుతాను తప్ప దాన్ని దాటి వెళ్ళాను నేను.
సో ఐ థాట్ ఆఫ్ టేకింగ్ మై ఓన్ స్టైల్ ఇన్ ఇట్. సో కొంచెం డిఫరెన్స్గా ఏదైనా ఉండొచ్చేమో అని. మై టీమ్ ఆల్సో హెల్ప్ మీ అవుట్. సో ఇట్స్ గోయింగ్ గుడ్. ఆల్ ద బెస్ట్ అండి. Thank you. అశు గారు చెప్పండి. అంటే లైక్ ఇంతకుముందు మీరు హోస్ట్గా యాంకరింగ్ చాలా చేశారు కదా, సో ఇది మీరు ఫస్ట్ టైం హీరోయిన్గా చేస్తున్నారు. సో ఎలాంటి హోంవర్క్ చేశారు హీరోయిన్గా చేయడానికి, అండ్ ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? యా క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. మంచి క్యారెక్టర్ చాలా బాగా రాశారు హర్ష గారు. అండ్ మా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా పోర్ట్రే చేస్తున్నారనమాట. హీరోయిన్ అన్నందుకు మంచి ఎంట్రీ, మంచి ఒక చలాకితనం, అమాయకత్వం అన్నీ ఎవ్రీథింగ్. అండ్ నేను ఇందులో లాయర్ని, సో లాయర్ రోల్ ప్లే చేస్తున్నాను. అండ్ హోంవర్క్ అంటే పెద్దగా ఏం చేయలేదు. సెట్లో ప్రతిసారి ఏదైనా ఒకటి యాక్ట్ చేయాలి అంటేనే అదే పెద్ద టాస్క్లా అనిపిస్తుంది. సో లాయర్ లాగా ఎప్పుడూ చేయలేదు ఇంతకుముందు. సో ఇట్ ఫీల్స్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. యా అయితే అందరు కూడా మాట్లాడుతా హాట్స్టార్కి సంబంధించి మొత్తం కూడా ఈ విక్రమ్ ఆన్ డ్యూటీకి సంబంధించి నందిని అనే పేరు వినబడుతుంది. ఆమె ఎవరో కూడా తెలియదు నాకు. కనీసం ఒకసారి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడే అమ్మాయి మాట్లాడాలి. నందిని గారు, నందిని గారు ఆన్ డ్యూటీ స్టేజ్ పైకి రావాలి. షిప్ అని చెప్పొచ్చు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రండి. ఎస్ ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ నందిని గారు. నందిని గారు క్వశ్చన్. నందిని గారు, హీరో గారు సీట్ ఇచ్చారు మీకు, చూసారా? అది అంటే ఎలాగా మీరు ఇట్లాంటివి చేస్తారు మేడం? అంటే వర్క్స్ సంబంధించి హాట్స్టార్లో ఇప్పుడు ఇంత మంచి స్ట్రీమింగ్ది ఛాన్స్ ఇచ్చారు కదా వీళ్ళకి, ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మీరు హాట్స్టార్ తరపు నుంచి మీరే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. లేదండి, మాకు క్రియేటివ్ హెడ్ ఉన్నారు రమణ గారు, మా బిజినెస్ హెడ్ ఉన్నారు రాఘవ గారు. దర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ చూస్ కాంటెంట్. ఐ విల్ జస్ట్ లీడ్ అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే నిజం అది కాదు, నిజం మీరు చెప్పండి. స్టోరీ నుంచి, స్టోరీ తర్వాత స్క్రీన్ ప్లే, డైలాగ్స్ నుంచి, ప్రొడ్యూసర్స్తో ఫైట్ చేయాలంటే ఎడిటింగ్ నుంచి, తర్వాత అక్కడ మళ్ళీ మన సెట్లో కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్ అన్నిట్లో ఆమె ఇంటర్ఫరెన్స్ ఉంటుంది. నందిని గారు ఒకటి లాస్ట్ క్వశ్చన్ అండి. అన్నిట్లో టిల్ మ్యూజిక్. నందిని గారు లాస్ట్ క్వశ్చన్, ఎన్నిసార్లు గొడవ అయిందండి ప్రొడ్యూసర్ అనిల్ గారితో? చాలా అలా ఏం ఉండదండి. చాలా అలా ఏముండదు, అక్కడే అర్థమైపోయింది మాకు. లేదు చాలా. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. విక్రమ్ ఆన్ డ్యూటీ టీమ్ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ నా తరపున థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో లంచ్ అందరి కోసం లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. మా విక్రమ్ స్టైల్లో తలొక రోటీ కాకుండా చక్కగా అందరూ మంచిగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో ఎవ్రీ ఫ్రైడే మర్చిపోకండి 4 ఎపిసోడ్స్ ఎంజాయ్ చేద్దాం విక్రమ్ ఆన్ డ్యూటీ ఆన్ జియో హాట్స్టార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మంజుష గారికి థ్యాంక్ యూ వెరీ మచ్.